In today's session, we will discuss about XML. What is XML? XML full form is Extensible Markup Language. Extensible Markup Language. Okay. XML అనేది HTML కి DHTML కి ఎక్స్టెన్షన్ ఏమీ కాదు. సో ఇది ఒక డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ ఇంటర్నెట్ డాక్యుమెంట్స్ అన్నమాట. ఓకే, సో ఈ XML అనేది ఎలా యూజ్ చేసుకుంటాము, ఎలా క్రియేట్ చేస్తాము అనేది మనం చూద్దాము. అయితే XML అనే ఫైల్ ని మనం ఇట్ సెల్ఫ్ యూజ్ చేయడానికి ఉండదు. సో XML కి మనం వేరే డాక్యుమెంట్స్, వేరే ఫైల్స్ ని మనం ఇంక్లూడ్ చేసుకుని XML యొక్క కోడ్ ని మనం ఏం చేస్తాము అంటే ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది. సో XML ని మెయిన్ గా మనం ఏ పర్పస్ యూజ్ చేస్తున్నాము అంటే ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేయడానికి. ఓకే, ఒక బ్రౌజర్ నుండి ఇంకొక బ్రౌజర్ కి మన ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేయడానికి, లేకపోతే సర్వర్ టు క్లయింట్, క్లయింట్ టు సర్వర్ మన ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేయాలి అంటే మనం XML డాక్యుమెంట్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ XML యొక్క ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఒకసారి చూద్దాము. సో XML అనేది ఏంటి అంటే ఫిక్స్డ్ ఫార్మాట్ లో ఉండదు. ఓకే, సో HTML లాంగ్వేజ్ అనగానే మనం ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ పెట్టుకున్నాం, అదే విధంగా ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్ చేయాలి అని మనం అనుకుంటున్నాం. అలాగే DHTML ఉందనుకోండి, DHTML లో మనం రకరకాల స్క్రిప్ట్స్ అలాగే CSS యూజ్ చేసాము. సో ఈ స్క్రిప్ట్స్ కానీ CSS కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటికి కూడా ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఉంటుంది. ఆ ఫార్మాట్ ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తాము అంటే DHTML ఫైల్ ని క్రియేట్ చేయడం అనేది ఉంటుంది. ఓకే, సో XML కి వచ్చేటప్పటికి ఏంటి అంటే మనం ఎటువంటి ఫార్మాట్ ని ఇక్కడ ఫాలో అవ్వట్లేదు. ఓకే, సో మన ఓన్ గా మనకు ఎలా అయితే ప్రోగ్రామ్ ని కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నామో మనం మన ఇష్టం వచ్చినట్టుగా, అంటే యూజర్ తనకి ఎలా అయితే ఈజీగా ఉంటుందో ఆ విధంగా ఆ డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో XML కి ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఏమీ ఉండదు. ఓకే, సో HTML లో ఫిక్స్డ్ ఫార్మాట్ మనకు కనబడుతుంది, ఆ ఫార్మాట్ లోనే మనం క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఎటువంటి ఫార్మాట్స్ కూడా మనం స్పెసిఫై చేయట్లేదు. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఎనేబుల్స్ ద యూజ్ ఆఫ్ SGML. SGML అంటే ఏంటి అంటే స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్. స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్. సో స్టాండర్డ్ జనరలైజ్డ్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ని XML కూడా ఏమవుతుంది అంటే ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఎ మెటా లాంగ్వేజ్. మెటా లాంగ్వేజ్ అంటే ఎందుకు అంటున్నాము అంటే ఇక్కడ మనం ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తున్నాము. ఓకే, సో ఎటువంటి స్ట్రక్చర్ ని మనం ఇక్కడ యూజ్ చేయట్లేదు, ఇక్కడ మనకి ఎటువంటి స్ట్రక్చర్ అనేది కూడా అవైలబుల్ గా లేదు. అంటే మనమే మన ఓన్ గా ప్రోగ్రామ్ ని ఏం చేస్తున్నాము అంటే డెవలప్ చేయడం జరుగుతుంది. అంటే మనమే ట్యాగ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నాము. ట్యాగ్స్ ని మనమే క్రియేట్ చేసుకుంటున్నాం అంటే మీనింగ్ ఏంటంటే ఆ ట్యాగ్ యొక్క మీనింగ్ కూడా మనమే డిఫైన్ చేస్తున్నాము. ఓకే, సో ఇక్కడ మనం ట్యాగ్ ని క్రియేట్ చేయడంతో పాటు వాటి మీనింగ్స్ ని కూడా మనమే డిఫైన్ చేస్తున్నాం. అంటే డేటా అబౌట్ డేటా, మనం ట్యాగ్స్ అనేవి ఏవైతే ఉన్నాయో ఆ ట్యాగ్స్ కి సంబంధించినటువంటి ఫుల్ డిస్క్రిప్షన్ అంతా కూడా మనమే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో అందుకని దీన్ని మనం ఏమంటున్నామంటే మెటా లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, సో మనమే ఆ ట్యాగ్స్ ని క్రియేట్ చేస్తాము, అంటే ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకుంటాము, మనమే ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ని డిఫైన్ చేస్తాము, అలాగే మనమే అందులో ఉన్నటువంటి డేటా, ఏ డేటా ఉండాలి అనేది మనమే స్పెసిఫై చేస్తాము. సో ఎవ్రీథింగ్ యూజరే స్పెసిఫై చేస్తాడు. సో మనం ఒక రకంగా చెప్పాలి అంటే మనం ఒక న్యూ లాంగ్వేజ్ ని ఇక్కడ మనం క్రియేట్ చేస్తున్నట్లుగా ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని ఈ XML లాంగ్వేజ్ ని ఏమంటున్నాం అంటే మెటా లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, సో బేసిక్ XML కోడ్ ని యూజ్ చేసుకొని మన ఓన్ గా మనం లాంగ్వేజెస్ ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది. వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ని డెవలప్ చేసుకున్నట్లుగా ఉంటుంది అనమాట. ఓకే, సో అందుకని దీన్ని మనం ఏమంటున్నాం అంటే మెటా లాంగ్వేజ్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇట్ ప్రొవైడ్స్ ఎ ఫార్మాట్ ఫర్ డిస్క్రైబింగ్ స్ట్రక్చర్డ్ డేటా. ఓకే, సో స్ట్రక్చర్డ్ డేటాని క్రియేట్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఫార్మాట్స్ ని డిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది, డిఫైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఇందాక చెప్పుకున్నాము XML అనే దానికి ఒక ఫార్మాట్ అనేది లేదు. ఓకే, ఎలా అయినా మనం ఏం చేయొచ్చు అంటే XML డాక్యుమెంట్స్ ని ప్రిపేర్ చేసుకునేటటువంటి పాసిబిలిటీ ఉంది. అయితే XML ని మనం ఇట్ సెల్ఫ్ యూజ్ చేయలేము అని చెప్పుకున్నాం. సో XML ని మనం ఏం చేస్తాము అంటే వేరే డాక్యుమెంట్స్ తో కోపప్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఈ డాక్యుమెంట్స్ ని మనమే ఏం చేస్తాము అంటే డిస్క్రైబ్ చేస్తాము. ఓకే, సో XML లోనే మనం ఏ డాక్యుమెంట్స్ అయితే ఎంబెడ్ చేస్తున్నామో ఆ డాక్యుమెంట్ యొక్క
ఫీచర్స్ ని కానివ్వండి, లేకపోతే డాక్యుమెంట్ యొక్క స్ట్రక్చర్ ని కానీ మనము డిస్క్రైబ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ డిక్లరేషన్ కంటెంట్ అనేది ప్రెసీజ్ గా ఉంటుంది. అంటే ఇక్కడ మనం ఎటువంటి ప్రీ డిఫైన్ ట్యాగ్స్ యూజ్ చేయట్లేదు. సో ఏ ప్రీ డిఫైన్ ట్యాగ్ మనం యూజ్ చేయట్లేదు కాబట్టి దాన్ని పర్టికులర్ గా ఇట్లానే యూజ్ చేయాలి అనేది మనం ఏమి ఇక్కడ చెప్పడం లేదు. మనం ఏమైతే ఎలిమెంట్స్ ని ఇక్కడ యూజ్ చేస్తున్నామో వాటిని చాలా ఫ్రీగా మనం క్రియేట్ చేసుకున్నామో అలాగే ఫ్రీగా యూజ్ చేసుకుంటాం. కాబట్టి ప్రోగ్రామ్ కంటెంట్ కూడా ఏమవుతుంది అంటే చాలా వరకు తగ్గిపోతుంది అనమాట. ఓకే, సో మనం ఏదైతే అవసరం అనుకుంటున్నామో ఆ ఎలిమెంట్స్ ని మాత్రమే మనం ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. ప్రోగ్రామ్ లో ఎటువంటి అన్నెసరీ డేటా అనేది మనకి ప్రోగ్రామ్ లో కనిపించదు. ఓకే, సో ప్రోగ్రామ్ యొక్క లెంత్ కూడా ఎలా ఉంటుందంటే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మోర్ మీనింగ్ఫుల్ సర్చ్ రిజల్ట్స్ అక్రాస్ మల్టిపుల్ ప్లాట్ఫామ్స్. XML ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే నేను ఫస్ట్ చెప్పింది ఏంటి అంటే XML ని మనం ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి లేకపోతే ఒక బ్రౌజర్ నుంచి ఇంకో బ్రౌజర్ కి మనం డేటాని క్యారీ చేయడానికి XML ని యూజ్ చేస్తున్నాము. సో ఇలా మనం డేటాని అవైలబుల్ గా ఉంచుతున్నాము. ఒక రకంగా చెప్పాలి అంటే బ్రౌజర్ కి కానివ్వండి, సిస్టమ్స్ కి కానివ్వండి, మనం డేటాని అవైలబుల్ గా ఉంచుతున్నాం. సో ఇది సర్చ్ చేసేటప్పుడు ఓకే, సర్చింగ్ ఆప్షన్స్ మనం ఏమైతే యూజ్ చేస్తున్నామో అలాంటి కేసెస్ లో మనం ఇంకా ఈజీగా సర్చ్ చేసుకోవడానికి మనకి డేటా అనేది XML లో ఉన్నటువంటి డేటా అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం ఏం చేస్తామంటే XML ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది, XML ని యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఒకసారి మళ్ళీ చూద్దాము. XML కి ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ అనేది ఏమి ఉండదు. అలాగే XML SGML యొక్క స్టాండర్డ్స్ ఏమైతే ఉన్నాయో ఆ స్టాండర్డ్స్ ని ఫాలో అవుతూనే XML ని మనం చాలా ఫ్రీగా ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకునే అవకాశం ఉంది. ఇది ఒక మెటా లాంగ్వేజ్ గా మనం చెప్పుకోవచ్చు. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దీనికి ఎటువంటి ఫార్మాట్, ఎటువంటి స్ట్రక్చర్స్ ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి మనమే కొత్తగా ఒక లాంగ్వేజ్ ని డిఫైన్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అందుకని దీన్ని మనం ఏమన్నామంటే మెటా లాంగ్వేజ్. సో XML ని యూజ్ చేసుకొని మనం ఏవైతే ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకుంటున్నామో ఇవన్నీ కూడా న్యూ లాంగ్వేజ్ లాగానే ఉంటాయి. ఓకే, నెక్స్ట్ వన్, ఇట్ ప్రొవైడ్స్ ద ఫార్మాట్ ఫర్ డిస్క్రైబింగ్ స్ట్రక్చర్ డేటా. స్ట్రక్చర్ డేటాని క్రియేట్ చేయడానికి మనం ఈ ఫార్మాట్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది, XML ని యూజ్ చేసుకోవడం జరుగుతుంది. XML డెవలప్ చేయడానికి మనకి ఫార్మాట్ అవసరం లేదు. బట్ XML ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తున్నామంటే డేటాకి ఫార్మాట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో XML ని క్రియేట్ చేయడానికి మనం ఒక స్ట్రక్చర్ ఏమి స్పెసిఫై చేయట్లేదు. కానీ డేటా ఏదైతే XML ద్వారా ప్రెజెంట్ చేయాలి అనుకున్నామో దానికి మనం ఒక స్ట్రక్చర్ ని క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ వన్, మనకి ఇక్కడ XML ప్రోగ్రామింగ్ కోడ్ ఎలా ఉంటుంది అంటే చాలా టైనీగా ఉంటుంది. అలాగే XML లో ఉన్నటువంటి డేటాని బేస్ చేసుకొని, XML లో క్యారీ చేసేటటువంటి డేటాని బేస్ చేసుకొని మనం సర్చెస్ అనేవి ఇంకా ఈజీగా మోర్ మీనింగ్ఫుల్ గా చేసుకునేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ XML ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాము. సో XML ఇక్కడ ఒక సింటాక్స్ మీకు కనిపిస్తుంది చూడండి. ఓకే, ఇది సింటాక్స్, ఇదేమో ఎగ్జాంపుల్ గా మనం తీసుకున్నాము. ఓకే, సో ఇక్కడ మనం XML యొక్క వర్షన్ ని ఫస్ట్ మనం మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, సో XML ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యొక్క వర్షన్ ఏంటి అనేది ఇక్కడ మనం వర్షన్ చెప్పడం జరిగింది. సో 1.0 వర్షన్ ఈక్వల్ టు XML వర్షన్ ఈక్వల్ టు 1.0. సో ఇది ఒక రకంగా చెప్పాలి అంటే ఇది కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అన్నమాట. బ్రౌజర్ కి మనం ఒక ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తున్నాము. ప్రెసెంట్ మనం ఏ డాక్యుమెంట్ ని, ఏ కోడ్ ని వెబ్ బ్రౌజర్ లో ప్రెసెంట్ చేయాలి. ఓకే, సో ఇది మనం చెప్పకపోతే ఏమవుతుంది అంటే ఏ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ ని మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నాము అనేది బ్రౌజర్ కి తెలియదు. సో అలా చెప్పడం కోసం, జస్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం వెబ్ బ్రౌజర్ కి ఏం చేస్తున్నామంటే ఇక్కడ వర్షన్ అనేది మనం మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఎలా ఇస్తున్నాము అనేది ఒకసారి చూద్దాము. ఓకే, ఇక్కడ కూడా మనం ట్యాగ్స్ యూజ్ చేస్తాం కాబట్టి డీలిమిటర్స్ యూజ్ చేస్తాము. అలాగే ఇక్కడ వర్షన్ చెప్పడం కోసం మనం యూజ్ చేసేటటువంటి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అది క్వశ్చన్ మార్క్ తో స్టార్ట్ అవుతుంది. తర్వాత XML కీవర్డ్ వర్షన్ ఈక్వల్ టు వర్షన్ అట్రిబ్యూట్ అనుకోండి, వర్షన్ ఈక్వల్ టు 1.0. ఓకే, సో అలానే మళ్ళీ క్వశ్చన్ మార్క్ తో మనం ఏం చేస్తున్నామంటే దాన్ని
ఎండ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా వర్షన్ అనేది మనం ఇస్తాం. ఓకే, ఇంకొక విషయం ఏంటంటే XML లో ఉన్నటువంటి ప్రతి ప్రోగ్రాము కూడా రూట్ అనేటటువంటి ట్యాగ్ తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, రూట్ అనే ట్యాగ్ అంటే రూట్ అనే వర్డ్ ఇవ్వడం కాదు, రూట్ ట్యాగ్ ని ఒకటి మనం డిక్లేర్ చేసుకొని ఆ రూట్ ట్యాగ్ లోనే మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే మిగిలిన ట్యాగ్స్ ని మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, సో మనకి ట్రీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, సో రూట్ ఉంటుంది, రూట్ లో మళ్ళీ ఏముంటాయి అంటే చైల్డ్స్ అనేవి ఉంటాయి. ఓకే, సబ్ చిల్డ్రన్ అని అంటాము, పేరెంట్ చిల్డ్రన్ అని అంటాము, లేకపోతే సబ్ నోడ్స్ అని అంటాము. ఓకే, ఏ రకంగా అయినా మనం పిలుచుకోవచ్చు. అయితే ఇక్కడ మనం ఒక మెయిన్ ట్యాగ్ ని రూట్ గా పెట్టుకుంటాము. ఆ ట్యాగ్ లోనే మిగిలిన ట్యాగ్స్ ఏవైతే మనం ఇవ్వాలి అనుకున్నామో, సబ్ ట్యాగ్స్ లేకపోతే సబ్ ఎలిమెంట్స్ ఏవైతే ఇవ్వాలనుకున్నామో అవన్నీ కూడా ఇందులో ఇస్తాం. మళ్ళీ దీనిలోంచి ఇంకా కావాలి అంటే మీరు వేరే ట్యాగ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, లేకపోతే డైరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఈ విధంగా మనం రూట్ అనే దాన్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా ఒక ఐటమ్ ని మనం ఏదైతే ప్రిపేర్ చేసుకుంటున్నామో ప్రోగ్రాము, అందులో ఒక ట్యాగ్ ని మనం కంపల్సరీ ఒక రూట్ ట్యాగ్ గా మనం డిక్లేర్ చేసుకోవాలి. ఆ రూట్ లోనే చైల్డ్స్ అనేవి క్రియేట్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, రూట్ అనే ఇది సింటాక్స్, అందుకని రూట్ అనే వర్డ్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో మళ్ళీ చైల్డ్, మళ్ళీ దాంట్లో ఏమైనా మీకు సబ్ చైల్డ్ కావాలి అంటే సబ్ చైల్డ్, మళ్ళీ ఇక్కడ సబ్ చైల్డ్ క్లోజ్ చేస్తున్నాం, చైల్డ్ క్లోజ్ చేస్తున్నాం, అలాగే రూట్ అనే దాన్ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, సో HTML మనం HTML అనేటటువంటి ట్యాగ్ తో స్టార్ట్ అయ్యి HTML అనేటటువంటి ట్యాగ్ తోనే ఎలా అయితే ప్రోగ్రామ్ ని ఎండ్ చేస్తామో, ఓకే, ఇక్కడ ప్రతి ప్రోగ్రామ్ లో కూడా ఒక రూట్ ఎలిమెంట్ తీసుకోవాలి. ఆ రూట్ ఎలిమెంట్ తోనే స్టార్ట్ చేసి రూట్ ఎలిమెంట్ తోనే మనం క్లోజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ రూట్ ఎలిమెంట్ లో మీరు చైల్డ్ ఎలిమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాటిని మీరు క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూడండి. సో వర్షన్ మనం మెన్షన్ చేయాలని చెప్పుకున్నాము ఫస్ట్ ది, సో వర్షన్ మెన్షన్ చేసుకున్నాము. నెక్స్ట్ నోట్ ఇక్కడ ఏం తీసుకున్నారు అంటే రూట్ ఏం తీసుకున్నారు అంటే నోట్ అనేటటువంటి రూట్ ని తీసుకున్నారు. ఓకే, ఈ నోట్ అనే రూట్ లో మళ్ళీ మనకి ఏమున్నాయంటే టు అలాగే ఫ్రమ్ అనేటటువంటి చైల్డ్ ఉన్నాయి. ఓకే, రూట్ నోట్ అనేటటువంటి రూట్ లో ఫ్రమ్ అలాగే టు అనేటటువంటి చైల్డ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే టు అనే దాంట్లో టో అనేటటువంటి నేమ్ ఇచ్చాము, ఇది ఒక నేమ్. తర్వాత ఫ్రమ్ అనేటటువంటి నోడ్ లో ఏమి ఇచ్చాము అంటే జానీ అనేది ఇచ్చాము. ఓకే, సో ఇక్కడ ఇంకొక ఎలిమెంట్ ని కూడా తీసుకున్నారు నోట్ అనే దాంట్లో, అదేంటి అంటే హెడింగ్ అనేటటువంటి నోడ్. ఓకే, హెడింగ్ అనేటటువంటి చైల్డ్. ఈ హెడింగ్ అనే చైల్డ్ లో మనం ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాము అంటే రిమైండర్. ఓకే, రిమైండర్. ఓకే, నెక్స్ట్ బాడీ అనేది ఒకటి తీసుకున్నాము. సో ఈ బాడీ అనే దాంట్లో ఏముంది అంటే ఇన్ఫర్మేషన్ మనం ఏదైతే పాస్ చేయాలనుకున్నామో ఆ ఇన్ఫర్మేషన్, డోంట్ ఫర్గెట్ మీ ఆన్ దిస్ వీకెండ్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, అల్టిమేట్ గా ఈ ప్రోగ్రామ్ ఏం క్యారీ చేస్తుంది అంటే ఒక ఇన్ఫర్మేషన్ ని క్యారీ చేస్తుంది. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే డోంట్ ఫర్గెట్ మీ ఆన్ దిస్ వీకెండ్ అనేటటువంటి ఇన్ఫర్మేషన్. దీనికి ఒక హెడ్డింగ్ మనం పెట్టాం. ఓకే, ఆ హెడ్డింగ్ ఏంటి అంటే రిమైండర్. ఓకే, ఎవరికి పంపిస్తున్నాము? టోవ్ అనేటటువంటి పర్సన్ కి పంపిస్తున్నాం. ఎవరు పంపిస్తున్నారు అంటే జానీ అనే పర్సన్ పంపిస్తున్నారు. ఓకే, జానీ అనే పర్సన్ నుంచి టో అనే పర్సన్ కి ఒక ఇన్ఫర్మేషన్ అని ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. ఆ మెసేజ్ కి హెడ్డింగ్ ఏం పెట్టారంటే రిమైండర్ అని హెడ్డింగ్ పెట్టడం జరిగిందనమాట. ఓకే, అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇది ఎట్లా ఉందంటే ఈ ప్రోగ్రామ్ గురించి నేను చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ మనకి ఎలా ఉంటుంది అంటే మనం మెయిల్ పంపించాలి అనుకోండి, టు అడ్రస్ పంపిస్తున్నాము, ఫ్రమ్ అనేది ఉండదు అక్కడ. ఎందుకంటే ఫ్రమ్ మనం మన ఇన్బాక్స్ నుంచి పంపిస్తున్నాం కాబట్టి ఆటోమేటిక్ గా ఫ్రమ్ అనేది ఏమొస్తుంది అంటే మన ఈమెయిల్ ఐడి ఏదైతే ఉంటుందో అది వచ్చేస్తుంది. ఓకే, తర్వాత మనం అక్కడ సబ్జెక్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ సబ్జెక్ట్ ని మీరు ఇక్కడ హెడ్డింగ్ గా ట్రీట్ చేసుకోవచ్చు. ఓకే, తర్వాత మనం ఏదైతే డేటా ఇవ్వాలి అనుకుంటున్నామో అది టెక్స్ట్ బాక్స్ లో ఇవ్వడం జరుగుతుంది కదా, ఇది ఆ డేటా అన్నమాట. ఓకే, సో ఈ ఈమెయిల్స్ ద్వారా మనం డేటాని ఎలా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ కి ఫార్వర్డ్ చేస్తున్నామో అలాగే XML కూడా ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టమ్ కి ట్రాన్స్ఫర్ చేయడం అనేది జరుగుతుంటుంది. ఓకే, ఈ XML ప్రోగ్రామ్ ని మనం రన్ చేసినట్లయితే మనకు అవుట్పుట్ అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇది మన రూట్ నోట్ అనేది అన్నమాట. దాంట్లో టు ఎవరికి పంపిస్తున్నాము? టో అనే పర్సన్,
అలాగే ఫ్రమ్ జానీ అనే పర్సన్, అలాగే హెడ్డింగ్ ఏంటి అంటే రిమైండర్. ఇక్కడ ఈ మెసేజ్ పాస్ చేయడానికి గల కారణం ఏంటి అంటే ఈ మెసేజ్ ని మనం ఈ టో అనే పర్సన్ కి పాస్ చేయడం అనమాట. ఓకే, డోంట్ ఫర్గెట్ మీ దిస్ వీకెండ్. ఓకే, ఈ విధంగా మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, ఇది XML కి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ గా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఓకేనా, ఒకసారి మళ్ళీ చూద్దాము. ఫస్ట్ XML వర్షన్ మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీ ప్రోగ్రామ్ లో ఏదో ఒక నోడ్ ని, ఏదో ఒక ఎలిమెంట్ ని మనం రూట్ ఎలిమెంట్ గా, రూట్ నోడ్ గా మనం డిక్లేర్ చేసుకోవాలి. సో అందులో మీరు ఏమైతే చైల్డ్స్ క్రియేట్ చేయాలి అనుకున్నారో ఆ చైల్డ్స్ క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అలాగే వాటిలో సబ్ చైల్డ్స్ ఉంటే ఇంకా సబ్ చైల్డ్స్ ని కూడా మనం క్రియేట్ చేసుకుంటాం. ఓకే, నెక్స్ట్ XML ప్రోగ్రామ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఎలిమెంట్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే, ఈ ఎలిమెంట్స్ ఎలా మనకి క్రియేట్ చేసుకోవాలి అంటే ఈ ఎలిమెంట్స్ కి కొన్ని రూల్స్ అనేవి, ఇక్కడ ఒక 5 రూల్స్ అనేవి చెప్పడం జరిగింది. ఈ 5 రూల్స్ ని బేస్ చేసుకుని ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఆ 5 రూల్స్ ఏంటి అనేది ఇక్కడ మనం చూద్దాం. ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి అంటే ఆల్ XML ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ closing tag. Second one, XML tags are case sensitive. Third one, XML elements must be properly nested. Fourth one, XML document must have a root element. Fifth one ఏంటి అంటే XML attribute values must be quoted. ఓకే, సో ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే XML ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం ఎటువంటి రూల్స్ ని ఫాలో అవ్వాలి అనేది ఇవన్నీ కూడా మనకి రూల్స్ అన్నమాట. ఓకే, సో ఈ రూల్స్ ఏంటి అనేది ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫస్ట్ మనం ఏం చేసామంటే XML ఎలిమెంట్స్ మస్ట్ హ్యావ్ ఏ క్లోజింగ్ ట్యాగ్. ఓకే, XML ఎలిమెంట్ కి కంపల్సరీ ఏముండాలి అంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండాలి. ఓకే, సో చాలా వరకు మనం క్లోజింగ్ ట్యాగ్స్ ని యూజ్ చేస్తూనే ఉంటాము. అయితే కొన్ని ప్లేసెస్ లో, ఓకే, కొన్ని సిచ్యువేషన్స్ లో, లేకపోతే కొన్ని ట్యాగ్స్ కి మనకి క్లోజింగ్ ట్యాగ్ అనేది ఉండదు. ఓకే, HTML లో మనం చూసేటప్పటికి ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ గా తీసుకున్నాం చూడండి, పారాగ్రాఫ్ అలాగే బ్రేక్ అనేటటువంటిది. ఓకే, పారాగ్రాఫ్ కి మనం క్లోజింగ్ ట్యాగ్ ఇస్తాం, ఇవ్వకపోయినా కొన్ని సందర్భాల్లో ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, అలాగే బ్రేక్ కి మనం అసలు క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇవ్వమన్నమాట. ఓకే, సో ఇలాంటి ట్యాగ్స్ ఏవైతే మనం ప్రోగ్రామ్ లో యూజ్ చేస్తున్నామో, సో XML లో కూడా మనం HTML కోడ్ ని ఎంబెడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, XML ని వేరే డాక్యుమెంట్స్ తో మనం కోపప్ చేయడం జరుగుతుంది, కోఆర్డినేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ HTML ప్రోగ్రామ్స్ ని కూడా, HTML డాక్యుమెంట్స్ ని కూడా XML డాక్యుమెంట్స్ లో మనం కంబైన్ చేసుకునేటటువంటి అవకాశం ఉంది. అలాంటి కేసులో మనం HTML లో HTML ట్యాగ్స్ ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. సో అలాంటి కేసులో మనం ఈ రూల్ ని ఫాలో అవ్వాలి. ఓకే, సో నార్మల్ HTML డాక్యుమెంట్ అయితే మీరు బ్రేక్ కి క్లోజింగ్ బ్రేక్ ట్యాగ్ ఇవ్వాల్సిన పని లేదు. ఓకే, అదే మనం XML లో యూజ్ చేస్తున్నాము అనుకోండి, ఆ ట్యాగ్ ని కంపల్సరీ మనం క్లోజింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, మనం కొన్ని సిచ్యువేషన్స్ చూస్తాం. ఇప్పుడు మనం చెప్పుకున్నది పారాగ్రాఫ్ ఉంది. నేను ఒక పారాగ్రాఫే క్రియేట్ చేశాను. ఒక పారాగ్రాఫ్ క్రియేట్ చేసినప్పుడు కంపల్సరీ మనం ఏం చేస్తాము అంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది ఇస్తాం. ఓకే, ఒకవేళ నేను ఒకటి కంటే ఎక్కువ ట్యాగ్స్ ని, ఎక్కువ పారాగ్రాఫ్స్ ని క్రియేట్ చేస్తున్నాను అనుకోండి, నేను ఈ విధంగా రాస్తాను. ఓకే, ఇక్కడ నేను కంటిన్యూస్ గా ఏం చేశానంటే 3 పారాగ్రాఫ్స్ ని క్రియేట్ చేశాను. సో పారాగ్రాఫ్ క్రియేట్ చేయడం కోసం మనం P అనేటటువంటి ట్యాగ్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ నా డేటా ఎండ్ అయిపోయింది. ఎండ్ అయిన తర్వాత నేను మళ్ళీ దాన్ని క్లోజ్ చేయకుండా మళ్ళీ నెక్స్ట్ P అనే ట్యాగ్ ని క్రియేట్ చేయడం జరిగింది. నేను ఎప్పుడైతే నెక్స్ట్ పారాగ్రాఫ్ ని క్రియేట్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా ఫస్ట్ పారాగ్రాఫ్ ఏమైపోతుంది అంటే క్లోజ్ అయిపోతుంది. ఓకే, సో నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ముందుది ఇంటెన్షనల్ గా క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఓకే, అలాగే సెకండ్ దాన్ని కూడా నేను క్లోజ్ చేయలేదు. ఇక్కడతో నా డేటా ఎండ్ అయిపోయింది. నేను మళ్ళీ P ట్యాగ్ ఎప్పుడైతే యూజ్ చేస్తున్నానో ఆటోమేటిక్ గా ఈ సెకండ్ పారాగ్రాఫ్ క్లోజ్ అయిపోవడం అనేది జరుగుతుంది. అయితే ఇంకా నేను నెక్స్ట్ ఎటువంటి పారాగ్రాఫ్ క్రియేట్ చేయలేదు కాబట్టి ఇక్కడ ఇంటెన్షనల్ గా ఎక్స్టర్నల్ గా P ని క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇది HTML లో యూజ్ చేసుకునేటటువంటి ప్యాటర్న్. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే మీరు ఎన్ని పారాగ్రాఫ్స్ అయినా క్రియేట్ చేసుకోండి. ఓకే, కంపల్సరీ ప్రతి ట్యాగ్ ని కూడా క్లోజ్ చేసి ఆ తర్వాత మళ్ళీ న్యూ ట్యాగ్ ని
క్రియేట్ చేయడం అనేది యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో మీరు ఇక్కడ 3 క్రియేట్ చేయండి, 4 క్రియేట్ చేయండి, 2 క్రియేట్ చేయండి. పీని ఓపెన్ చేసాము, అలాగే పీని క్లోజ్ చేసాం, తర్వాత మాత్రమే నెక్స్ట్ పీని ఓపెన్ చేయడం జరిగింది. అలాగే ఈ పారాగ్రాఫ్ ని, ఆ నెక్స్ట్ పారాగ్రాఫ్ ని కూడా క్లోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనం కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాల్సిందే. ఓకే, నెక్స్ట్ బ్రేక్ కానివ్వండి, అలాగే హారిజాంటల్ లైన్స్ కానివ్వండి, హెచ్ఆర్, ఓకే, ఇలాంటి వాటికి మనం ఏం చేస్తామంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేయము, క్లోజింగ్ ట్యాగ్ అనేది యూజ్ చెయ్యం. ఓకే, సో వీటిని కూడా ఇక్కడ మనం ఏం చేయాలంటే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. బ్రేక్ యూజ్ చేసామనుకోండి, బ్రేక్, మళ్ళీ దానికి అడ్జసెంట్ గా మళ్ళీ క్లోజింగ్ బ్రేక్ అనమాట. హారిజాంటల్ లైన్ కావాలి అనుకొని మనం హెచ్ఆర్ యూజ్ చేసాము అనుకోండి, వెంటనే దాన్ని కూడా మళ్ళీ ఏం చేయాల్సి ఉంటుందంటే క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫస్ట్ రూల్. XML ఎలిమెంట్స్ ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు కంపల్సరీ మనం ఏం చేయాలి అంటే ట్యాగ్స్ ఏమైతే ఇస్తున్నామో వాటిని క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే XML ట్యాగ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. XML ట్యాగ్స్ ఏమైతే ఉన్నాయో అవి కేస్ సెన్సిటివ్. మనం HTML లో చెప్పుకున్నాం, HTML ఈజ్ నాట్ ఏ కేస్ సెన్సిటివ్. సో మీరు ట్యాగ్స్ ని యూజ్ చేసుకునేటప్పుడు ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను బోల్డ్ అనేటటువంటి ట్యాగ్ యూజ్ చేశాను అనుకోండి, HTML లో క్యాపిటల్ బి ఇచ్చాను, టెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత నేను క్లోజ్ చేసేటప్పుడు స్మాల్ బి ఇచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అనేది ఎరేజ్ అవ్వదు. ఓకే, సో క్యాపిటల్ లెటర్, స్మాల్ లెటర్ ఒకే లెటర్ గా అది ట్రీట్ చేస్తుంది. కానీ XML లోకి వచ్చేటప్పటికి ఏంటంటే ఏ కేసులో అయితే దాన్ని యూజ్ చేసుకోవాలి అనుకుంటున్నాం, ఏ కేసులో అయితే మనం ట్యాగ్ ని క్రియేట్ చేస్తున్నామో అదే కేసులో మనం దాన్ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇందాక మనం చూసినటువంటి ఎగ్జాంపుల్ లో చూడండి, ఇక్కడ అన్ని కూడా మనం స్మాల్ లెటర్స్ యూజ్ చేయడం జరిగింది. నోట్ స్మాల్ లెటర్ లో ఓపెన్ చేసాం, క్లోజింగ్ కూడా అదే విధంగా ఉంది. అలాగే టు, ఓపెనింగ్ క్లోజింగ్ ఒకే రకంగా ఉన్నాయి. అలాగే ఫ్రమ్, ఓకే, అలాగే హెడింగ్, అలాగే బాడీ. ఓకే, సో ప్రతిదీ ఓపెన్ చేసామో క్లోజ్ చేసామో, ఎట్ ది సేమ్ టైం మనం ఏ కేసులో అయితే దాన్ని ఓపెన్ చేసుకుంటున్నామో అదే కేసులో మనం దాన్ని క్లోజ్ చేయడం అనేది జరిగింది అనమాట. ఓకే, సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. మనం HTML లోకి వచ్చేటప్పటికి మెసేజ్ ఈ విధంగా ఇచ్చాము, M క్యాపిటల్ లెటర్ ఇచ్చాము, మిగిలినవన్నీ కూడా స్మాల్ లెటర్స్. కానీ ఎండింగ్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే స్మాల్ లెటర్స్ తోనే క్లోజ్ చేయడం జరిగింది అనమాట. ఇక్కడ HTML లో ఇది కరెక్టే. ఓకే, కానీ XML లోకి వచ్చేటప్పటికి ఈ రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే రాంగ్ అవుతుంది. ఈ మెసేజ్ ట్యాగ్ ని అది సిమిలర్ ట్యాగ్స్ అనుకోదు. ఓకే, కాబట్టి ఏం చేయాలి అంటే రెండిటిని కూడా ఒకే కేసులో ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సో బోల్డ్ ట్యాగ్ ఇక్కడ నేను వాడుతున్నాను అనుకోండి, XML లో స్మాల్ బి ఇస్తే క్లోజింగ్ కూడా స్మాల్ బీనే ఇవ్వాలి. ఓకే, అదే క్యాపిటల్ బి ఇస్తే క్లోజింగ్ కూడా క్యాపిటల్ బీనే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఇది సెకండ్ రూల్. ఓకే, థర్డ్ రూల్ ఏంటి అంటే XML ఎలిమెంట్స్ మస్ట్ బి ప్రాపర్లీ నెస్టెడ్. ఓకే, మనం కొన్నిసార్లు ఒకటే టెక్స్ట్ మీద డిఫరెంట్ ఫార్మాటింగ్స్ అప్లై చేస్తూ ఉంటాము HTML లో. ఇలా అప్లై చేసేటప్పుడు మనం ఏ ఆర్డర్ లో అయితే ఆ ట్యాగ్స్ ని ఓపెన్ చేస్తున్నామో అదే ఆర్డర్ లో ట్యాగ్స్ ని క్లోజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి, నేను బోల్డ్ ఫస్ట్ ఓపెన్ చేశాను, అలాగే ఐ తర్వాత ఓపెన్ చేశాను. యాక్చువల్ గా రూల్ ప్రకారం ముందు ఐని నేను క్లోజ్ చేయాల్సి ఉంటుంది, అది ఇంటర్నల్ ట్యాగ్ కాబట్టి. దిస్ టెక్స్ట్ ఈస్ బోల్డ్ అండ్ ఇటాలిక్ అనే టెక్స్ట్ మీద ఇప్పుడు నాకు బోల్డ్ ఇటాలిక్ అప్లై అవుతుంది. కానీ ఇక్కడ నేను ఫస్ట్ బోల్డ్ క్లోజ్ చేశాను, అలాగే ఇటాలిక్ ని ఫస్ట్ నెక్స్ట్ క్లోజ్ చేయడం జరిగింది. ఓకే, కానీ అదే XML లోకి వచ్చేటప్పటికి రిప్రజెంటేషన్ ఏమవుతుందంటే రాంగ్ రిప్రజెంటేషన్ అవుతుంది. HTML లో ఇది ఓకే, కానీ XML లోకి వచ్చేటప్పటికి ఇది రాంగ్ రిప్రజెంటేషన్ అవుతుంది అనమాట. ఓకే, ఫస్ట్ మనం బి ఓపెన్ చేసాం కాబట్టి, ఐని తర్వాత మనం ఓపెన్ చేసాం కాబట్టి ఇంటర్నల్ ట్యాగ్ ఏదైతే ఉందో అదే ఫస్ట్ మనం క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఏ ఆర్డర్ లో అయితే ఓపెన్ చేసామో దాని ఆపోజిట్ ఆర్డర్ లో మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ట్యాగ్స్ ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ప్రాపర్ గా నెస్టెడ్ అవ్వాలి. మీరు ఎన్ని ట్యాగ్స్ అయినా యూజ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బి, ఐ, సెంటర్, ఓకే, అండర్లైన్. ఓకే, ఇలా 4 ఓపెన్ చేశాను, టెక్స్ట్ ఎంటర్ చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇంటర్నల్ ట్యాగ్ ఏంటి? అండర్లైన్. ఫస్ట్ నేను అండర్లైన్ ని క్లోజ్ చేయాలి, తర్వాత ఇంటర్నల్ ట్యాగ్ ఏముంది? సెంటర్ ని క్లోజ్ చేయాలి, తర్వాత ఐ ని క్లోజ్ చేయాలి,
తర్వాత బి ట్యాగ్ ని క్లోజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఈ ఆర్డర్ కనుక మారింది అనుకోండి, ఆపోజిట్ ఆర్డర్, ఫస్ట్ మనం బి యూజ్ చేసాము, లాస్ట్ బి, ఐ తర్వాత యూజ్ చేసాం, లాస్ట్ నుంచి సెకండ్ వన్ ఐ, తర్వాత సెంటర్, తర్వాత అండర్లైన్. ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే నెస్టింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, కంపల్సరీ నెస్టింగ్ అనేది ప్రాపర్ గా ఇవ్వాలి. ఫోర్త్ వన్ ఏంటి అంటే ఎవ్రీ ఎక్స్ఎంఎల్ డాక్యుమెంట్ మస్ట్ హ్యావ్ ఏ రూట్ ఎలిమెంట్. ప్రతి డాక్యుమెంట్ కూడా రూట్ ఎలిమెంట్ అనేది కంపల్సరీ ఉండాలి. రూట్ ఎలిమెంట్ లేకపోతే కనుక మనం ప్రోగ్రామ్ ని మనం డిజైన్ చేసుకోవడానికి కుదరదు. ఏదైనా ఒక ఐటమ్ ని మనం రూట్ గా తీసుకుంటాం. ఇందాక చూసినటువంటి ఎగ్జాంపుల్ లో మనం నోట్ అనే దాన్ని ఎలా అయితే రూట్ ఎలిమెంట్ గా తీసుకున్నామో, ఇక్కడ కూడా మనం ఏ ప్రోగ్రామ్ అయినా తీసుకోండి, ఏదో ఒక ఎలిమెంట్ ని మనం రూట్ ఎలిమెంట్ గా తీసుకుంటాం అనమాట. ఓకే, సో ఇందాక మనం చెప్పుకున్నటువంటి సింటాక్స్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్ లో అది ఇక్కడ మళ్ళీ రిపీట్ అయింది చూడండి. రూట్ ఎలిమెంట్, అందులో చైల్డ్ ఎలిమెంట్ క్రియేట్ చేస్తాం. ఒకవేళ చైల్డ్ ఎలిమెంట్ లో సబ్ చైల్డ్స్ ఏమైనా ఉంటే గనక మీరు సబ్ చైల్డ్ ని క్రియేట్ చేసుకుని వాటిని క్లోజ్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి, చైల్డ్ ఎలిమెంట్ ని క్లోజ్ చేయాలి. ఒకవేళ మళ్ళీ ఇంకొక చైల్డ్ మీరు క్రియేట్ చేయాలనుకున్నారనుకోండి, ఇంకో చైల్డ్ ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. దాన్ని ప్రాపర్ గా క్లోజ్ చేసిన తర్వాత మాత్రమే రూట్ ని మీరు క్లోజ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫోర్త్ రూల్. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఫిఫ్త్ రూల్ ఏంటి అంటే అట్రిబ్యూట్స్ అనే వాటిని మనం కంపల్సరీ కొటేషన్స్ లోనే పెట్టాలి. XML అట్రిబ్యూట్ వాల్యూస్ మస్ట్ బి కోటెడ్. ఓకే, కంపల్సరీ కొటేషన్ లోనే ఉండాలి. ఓకే, మనకి XML లో కానీ లేకపోతే వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ వేటిలో అయినా కూడా ఒక చిన్న డిఫరెన్షియేషన్ ఉంటుంది స్ట్రింగ్స్ కి అలాగే నార్మల్ నెంబర్స్ కి. ఓకే, నెంబర్ ని మనం ఇవ్వాలి అంటే డైరెక్ట్ గా మనం నెంబర్స్ ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ 6 గానీ 8 గానీ లేకపోతే 1.5 ఇవి నెంబర్స్ అన్నమాట. ఓకే, సో వీటిని మనం ఎప్పుడూ కూడా డబుల్ కొటేషన్ లో ఇవ్వాల్సిన అవసరమే లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే అది నెంబర్ వాల్యూనా స్ట్రింగ్ వాల్యూనా అనేది అది కన్సిడర్ చెయ్యదు. ఓకే, సో ఏ వాల్యూ అయినప్పటికీ కూడా దాన్ని కంపల్సరీ మనం ఏమి ఇవ్వాలి అంటే డబుల్ కొటేషన్ లోనే ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, అందుకే మనం వర్షన్ చెప్పుకునేటప్పుడు ఓకే మనం 1.0 అనేది నెంబర్ గా తీసుకున్నాము. ఆ 1.0 ని డబుల్ కొటేషన్ లో పెట్టడం అనేది జరిగింది అనమాట. యాక్చువల్ గా 1.0 నెంబర్, సో దాన్ని మనం డబుల్ కొటేషన్ లో ఇవ్వాల్సిన పని లేదు. కానీ ఇక్కడ రూల్ ఏంటి అంటే ఎవ్రీ ఎలిమెంట్ వాల్యూ మస్ట్ బి కోటెడ్ ఇన్ డబుల్ కొటేషన్స్. ఓకే, కాబట్టి ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే కంపల్సరీ కొటేషన్ ని ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, సో మీరు స్ట్రింగ్ వాల్యూ ఇచ్చిన ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ ఈక్వల్ టు త్రివేణి అని ఇచ్చాను అనుకోండి, నేమ్ ఈక్వల్ టు త్రివేణి డబుల్ కొటేషన్ లో పెట్టాలి. ఓకే, మార్క్స్ ఈక్వల్ టు 430 అన్నాం అనుకోండి, ఇవి కూడా మనం డబుల్ కొటేషన్ లో పెట్టాలి. ఓకే, సో ఇక్కడ మనకి ఏంటి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే డేటాని క్యారీ చేయడమే దీని మెయిన్ ఇంటెన్షన్. కాబట్టి సో ఏ డేటా అయితే ఇస్తున్నామో మనం ఆ డేటా యాజ్ ఇట్ ఈస్ గా క్యారీ చేస్తుంది ఒక ఫైల్ నుంచి ఇంకొక ఫైల్ కి. కాబట్టి దానికి ప్రాసెసింగ్స్ అలాంటివి ఏమి కూడా ఇక్కడ మనం చెయ్యట్లేదు. కాబట్టి జస్ట్ మనం పాస్ ఆన్ చేస్తున్నాం వాల్యూస్. కాబట్టి ఫార్మాట్ తో సంబంధం ఏమీ లేదనమాట. ఓకే, సో ఫార్మాట్స్ ఇక్కడ న్యూమరిక్ ఫార్మాట్స్ కూడా న్యూమరిక్ వాల్యూస్ కూడా మనం ఏం చేయాల్సి ఉంటుందంటే డబుల్ కొటేషన్ ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. డేట్ వాల్యూ ఇక్కడేమో ఫ్రీగా ఎంటర్ చేయడం జరిగింది నెంబర్, ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటి అంటే డబుల్ కొటేషన్ లో ఇవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ప్రతి వాల్యూని కూడా డబుల్ కొటేషన్ లో ప్లేస్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకే, ఒకసారి ఒక రూల్స్ అన్ని కూడా చూద్దాము. ఫస్ట్ రూల్ ఏంటి అంటే క్లోజింగ్ ట్యాగ్ అనేది ప్రతి ట్యాగ్ కి కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ XML లో ఇచ్చేటటువంటి ట్యాగ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా కేస్ సెన్సిటివ్. మనం చాలా జాగ్రత్తగా ఓపెనింగ్ ట్యాగ్ లో ఏమైతే యూజ్ చేసామో అవి ఎండింగ్ ట్యాగ్ లో క్లోజింగ్ ట్యాగ్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే నెస్టింగ్ అనేది ప్రాపర్ గా ఉండాలి. ఓకే, ఏ ఆర్డర్ లో అయితే మనం ఎలిమెంట్స్ ని ఓపెన్ చేసుకున్నామో అదే ఆర్డర్ దాని రివర్స్ ఆర్డర్ లో క్లోజింగ్ అనేది చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఫోర్త్ వన్ ఏంటి అంటే రూట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, ప్రతి ప్రోగ్రామ్ లోనూ రూట్ అనేది కంపల్సరీ ఉండాలి. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే కొటేషన్ లో ప్రతి వాల్యూని మనం ప్లేస్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అది న్యూమరిక్ వాల్యూనా ఇంకోట అనేది సంబంధం లేకుండా ప్రతి డేటా ప్రతి వాల్యూ కూడా మనం డబుల్ కొటేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇది XML గురించినటువంటి ఇన్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ మనం DTD అంటే ఏంటో చూద్దాం. ఓకే, DTD అంటే ఫుల్ ఫామ్ ఏంటి అంటే డాక్యుమెంట్ టైప్
డెఫినిషన్. ఓకే, డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్. ఓకే, సో ఈ డాక్యుమెంట్ టైప్ డెఫినిషన్ అనేది కూడా ఒక డాక్యుమెంట్. సో వీటిని కూడా మనం ప్రిపేర్ చేసుకుంటాము. ఓకే, ఈ డాక్యుమెంట్స్ ని మనం వేటితో పాటు యూజ్ చేస్తాము అంటే XML డాక్యుమెంట్స్ తో పాటు యూజ్ చేస్తాం. ఓకే, సో XML అనే దానికి ఒక ఫిక్స్డ్ ఫార్మాట్ లేదు. ఓకే, స్ట్రక్చర్స్ లేవు. జస్ట్ మనం డేటాని క్యారీ చేయడానికి మాత్రమే దాన్ని ఏం చేస్తున్నామంటే యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, డేటాని క్యారీ చేయడానికి. ఓకే, సో ఏ డేటా అయినా కూడా లేకపోతే ఏ లాంగ్వేజ్ అయినా కూడా గ్రామర్ లేకుండా అది మీనింగ్ ఫుల్ గా ఉండదు. ఓకే, సో ఈ గ్రామర్ యాడ్ చేయడానికి లేకపోతే దానికి ఒక స్ట్రక్చర్ యాడ్ చేయడానికి లేకపోతే దానికి ఒక ఫార్మాట్ యాడ్ చేయడానికి మనం కొన్ని డాక్యుమెంట్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ లో ఒకటి ఏంటి అంటే DTD ఒకటి. ఓకే, సో DTD అనేది ఏం చేస్తుంది అంటే ఏదైనా ఒక ఫార్మాట్ ని లేకపోతే ఏదైనా ఒక స్ట్రక్చర్ ని మన XML డాక్యుమెంట్ పైన అప్లై చేయడానికి మనం DTD అనే దాన్ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ DTD అనే దాంట్లో ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి అనేది ఒకసారి చూద్దాము. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే ఎలిమెంట్స్. ఓకే, సో ఈ ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది ఒకసారి చూద్దాము. ఎలిమెంట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఓకే, సో ఎలిమెంట్ అనే దాన్ని ఈ విధంగా మనం రిప్రజెంట్ చేయడం జరిగింది. ఎలిమెంట్ అనే దాన్ని ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. ప్రతి ఎలిమెంట్ కూడా ఎక్స్క్లమేటరీ మార్క్ తో స్టార్ట్ అవుతుంది. అలాగే క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటటువంటి కీవర్డ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకే, కీవర్డ్ ఏంటది? ఎలిమెంట్ అనే కీవర్డ్. ఎలిమెంట్ అంటే ఏమీ లేదు, ఇందా మనం చెప్పుకున్న నోడ్స్ ఏమైతే ఉన్నాయో రూట్ నోడ్, చైల్డ్ నోడ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో డేటా ఐటమ్స్ అన్నమాట. సో ప్రోగ్రామ్ లో ఏ డేటా ఐటమ్స్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ డేటా ఐటమ్స్ ని మనం ఎలిమెంట్స్ అని పిలుస్తున్నాము ఇక్కడ DTD లో. సో ఈ ఎలిమెంట్స్ క్రియేట్ చేసుకోవడానికి మనం ఇప్పుడు ఒక సింటాక్స్ చూస్తున్నాం. ఓకే, సో ఎలిమెంట్ క్రియేట్ చేసుకోవడానికి సింటాక్స్ ఏంటి అంటే ఎక్స్క్లమేటరీ మార్క్, క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటటువంటి కీవర్డ్. ఓకే, ఈ ఎలిమెంట్ అనే కీవర్డ్ తర్వాత ఏ ఎలిమెంట్ అయితే మనం క్రియేట్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ యొక్క నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకే, ఎలిమెంట్ అనేటటువంటి నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, ఈ ఎలిమెంట్ నేమ్ లో మళ్ళీ ఫర్దర్ గా మీరు ఏమైనా ఎలిమెంట్స్ పెట్టాలి అనుకుంటే గనక ఎలిమెంట్స్ ని పెడతారు. ఓకే, ఆ కంటైనర్ నోడ్స్ ఏమైతే ఉన్నాయో ఆ కంటైనర్ నోడ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, పక్కన ప్లస్ సింబల్ కనబడుతుంది. ఈ ప్లస్ సింబల్ ఏంటి అనేది మనం నెక్స్ట్ ఫర్దర్ గా చూద్దాము. ఆ సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకునేటప్పుడు DTD లో మనం యూజ్ చేసే సింబల్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నప్పుడు అది మనం చూద్దాం. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తాం. ఓకే, ఎలిమెంట్ నేమ్ తర్వాత కంటైనర్స్. ఓకే, కంటైనర్స్ ఏమైతే ఉన్నాయి అంటే కొన్నిసార్లు ఒక ఎలిమెంట్ లో ఇంకొక ఎలిమెంట్ కూడా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా. సో అలాంటివి ఏమైనా ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ మోడల్ ఇస్తాం. ఓకే, ఇది ఇంకొక మోడల్ ఏంటి అంటే ఎలిమెంట్ నేమ్ PC డేటా. ఇక్కడ ఏంటి అంటే ఈ ఎలిమెంట్ కి డైరెక్ట్ గా వాల్యూని ఇచ్చేస్తున్నాం. ఓకే, ఇక్కడ ఎలిమెంట్ లో ఇంకొక ఎలిమెంట్ ని ఎగ్జిస్ట్ చేస్తున్నాము. సో ఇందాక ఫస్ట్ XML లో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, అదే ఇక్కడ కూడా నేను తీసుకుంటాను. చూడండి, ఇక్కడ మనం రూట్ అనేది తీసుకున్నాం. సారీ, రూట్ కాదు, నోట్ అనేటటువంటి తీసుకున్నాం. ఇది ఒక ఎలిమెంట్ గా ట్రీట్ చేస్తున్నాం DTD లో. ఓకే, దీంట్లో మళ్ళీ ఏం తీసుకున్నాం మనం? టు, అలాగే ఫ్రమ్, హెడర్, హెడ్డింగ్, అలాగే బాడీ. ఓకే, ఇప్పుడు నోట్ అనే దాంట్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి? టు, ఫ్రమ్, హెడ్డింగ్, బాడీ. సో ఇప్పుడు నోట్ అనేది ఏంటి అంటే కంటైనర్ ఎలిమెంట్ అన్నమాట. ఓకే, ఇప్పుడు టు అనే దాంట్లో మనం ఏ సబ్ చైల్డ్ మనం క్రియేట్ చేయలేదు, ఇందులో డేటా ఇచ్చేసాం. ఆ డేటా ఇవ్వాలంటే ఈ విధంగా ఇస్తాం. ఎలిమెంట్ నేమ్, ఆ డేటా ఏదైతే ఇస్తున్నామో ఆ డేటా ఇవ్వడానికి అనమాట. అక్కడ యాక్చువల్ గా 2 లోకి వచ్చేటప్పటికి మన పర్సన్ నేమ్ ఇచ్చాము, అలాగే ఇక్కడ పర్సన్ నేమ్ ఇచ్చాము, ఇక్కడ ఒక హెడ్డింగ్ ఇచ్చాము, బాడీలో ఏ టెక్స్ట్ అయితే ఇవ్వాలో ఆ టెక్స్ట్ ఇవ్వడం జరిగింది. సో ఈ డేటాని ఈ ఎలిమెంట్ కి అసైన్ చేయాలి అంటే గనక ఈ టైప్ ఆఫ్ ఎలిమెంట్ రిప్రజెంటేషన్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇదొక డేటా టైప్ అన్నమాట. సో ఈ డేటా టైప్ 2 రకాలు ఉంటాయి జనరల్ గా మనకి, PC డేటా అలాగే C డేటా. ఓకే, PC డేటా, C డేటా.
పీసీ డేటా అంటే ఏంటంటే పార్సింగ్ క్యారెక్టర్ డేటా అన్నమాట. సి డేటా అంటే ప్లెయిన్ డేటా. ఓకే, డైరెక్ట్ గా డేటా ఇచ్చేస్తే మనం సి డేటా యూజ్ చేస్తాము. దాన్ని డిఫరెంట్ ఫార్మాట్ లో ఇచ్చి దాని కన్వర్షన్ పార్సింగ్ చేయాలి అనుకుంటే కనుక మనం ఏం యూజ్ చేస్తామంటే పీసీ డేటా అనేది యూజ్ చేస్తాం. ఓకే, సో ఇది డేటా టైప్. డిటిడిలో మనం యూజ్ చేసేటటువంటి డేటా టైప్ అన్నమాట. పీసీ డేటా అలాగే సి డేటా అనేవి యూజ్ చేసి మనం ఎలిమెంట్స్ లో ఉన్న డేటాకి డేటా టైప్ ని మనం డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎలిమెంట్స్ ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాము. ఓకేనా, ఎలిమెంట్స్ ని ఈ విధంగా మనం క్రియేట్ చేసుకుంటాం. మీకు ఒకసారి చెప్తున్నాను, ఎక్స్క్లమేటరీ మార్క్, ఎలిమెంట్ క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటటువంటి కీవర్డ్, తర్వాత ఎలిమెంట్ యొక్క నేమ్, తర్వాత ఆ ఎలిమెంట్ లో ఏమైనా సబ్ ఎలిమెంట్స్ మీరు ఇవ్వాలి అనుకుంటే ఆ ఎలిమెంట్స్ ని ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఈ రకంగా కూడా ఇస్తాం. ఓకే, ఇదేమో ఎలిమెంట్ లో సబ్ ఎలిమెంట్స్ ని స్పెసిఫై చేస్తున్నాము, వాల్యూస్ ఏమి ఇవ్వట్లేదు. ఎలిమెంట్స్ లో వాల్యూ ఇవ్వాలి అనుకుంటే కనుక ఈ మోడల్ ఎలిమెంట్ నేమ్ అలాగే ఎలిమెంట్ యొక్క డేటా టైప్, లేకపోతే డైరెక్ట్ గా వాల్యూ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే మీరు వాల్యూని కూడా డబుల్ కొటేషన్ లో ప్లేస్ చేసి ఇక్కడ డైరెక్ట్ గా ఇచ్చేసేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. డిటిడిలో సెకండ్ కాంపోనెంట్ ఏంటి అంటే ఎంటిటీ అనేటటువంటి కాంపోనెంట్. ఎంటిటీ అనే దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తాము అంటే ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ అన్ ఎలిమెంట్. ఓకే, ఎలిమెంట్ ఎంటిటీ ఒకటే, కాకపోతే ఎలిమెంట్ అనే దాన్ని మనం ఒక సింపుల్ డేటా ఐటమ్ గా చెప్తున్నాము. అలాగే కాంప్లెక్స్ డేటా ఐటమ్ ఏదైతే ఉంటుందో డిటిడి ప్రోగ్రామ్ లో దాన్ని మనం ఏమంటాము అంటే ఎంటిటీ. సో ఎంటిటీ అనే దాంట్లో ఫర్దర్ గా మళ్ళీ ఏముంటాయంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఉంటాయి. మళ్ళీ ఆ ఎలిమెంట్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా అనేది స్టోర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఒక రకంగా చెప్పాలంటే కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ ని మనం ఎంటిటీగా ట్రీట్ చేసుకోవచ్చు. సో ఈ ఎంటిటీలో ఉండేటటువంటి డేటా 3 ప్లేసెస్ లో ప్లేస్ అయి ఉంటుంది. ఓకే, XML డాక్యుమెంట్ లోను ఎంటిటీ ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, డేటా ఉండొచ్చు. అలాగే ఇంటర్నల్ ఎంటిటీ అంటే ఆ పర్టికులర్ ఫైల్, అంటే ఆ ఎంటిటీ ఎక్కడైతే మనం క్రియేట్ చేసామో ఆ ఎంటిటీలోనే మనకి డేటా అనేది అవైలబుల్ గా ఉండొచ్చు. అలాగే ఎక్స్టర్నల్ ఎంటిటీ అంటే అర్థం ఏంటి అంటే వేరే ఫైల్లో ఉన్న డేటాని ఇక్కడ మనం డిటిడిలో ఇంక్లూడ్ చేసుకునే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఈ విధంగా ఎంటిటీస్ ని కూడా ఏం చేస్తాము అంటే క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో ఎంటిటీని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసేటటువంటి సింటాక్స్ ఇది. ఎంటిటీ అలాగే ఎంటిటీ నేమ్ ఏదైతే ఇవ్వాలి అనుకున్నామో ఆ ఎంటిటీ నేమ్, తర్వాత వాల్యూ ఏదైతే ఇవ్వాలి అనుకుంటున్నారో ఆ వాల్యూని మీరు ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం డిటిడిలో ఎలిమెంట్స్ అలాగే ఎంటిటీస్ ని మనం క్రియేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, ఎంటిటీ ఈజ్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఎలిమెంట్స్ లో డేటా మనం క్రియేట్ చేసుకుంటే ఎంటిటీస్ లో మనం ఏం క్రియేట్ చేస్తాము అంటే డిఫరెంట్ ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకొని మళ్ళీ అందులో మనం డేటాని స్టోర్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ డిటిడి ప్రోగ్రామ్ ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు ఎటువంటి సింబల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ లాగా చూసాము, కంటైనర్ నోడ్స్ ప్లస్ అని. ఓకే, సో ఈ ప్లస్ అనేది ఏంటి అనేది ఇక్కడ మన సింబల్స్ లో చూద్దాము. ఓకే, ప్లస్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఇంకా వేరే వేరే సింబల్స్ ని మనం డిటిడి ప్రోగ్రామ్ లో ఎందుకు యూజ్ చేస్తున్నాము అనేది. ఓకే, సో మనం ఇచ్చేటటువంటి డేటా ఐటమ్ కానివ్వండి, డేటా కానివ్వండి, వాటి ప్రెజెంటేషన్ ఎలా ఉండాలి, ఓకే, వాటి అపియరెన్స్ ఎలా ఉండాలి అనేది మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో అందులో మొదటి సింబల్ ఏంటి అంటే ఆస్ట్రిస్క్ అనేటటువంటి సింబల్. ఓకే, ఈ ఆస్ట్రిస్క్ సింబల్ యూజ్ చేసినటువంటి డేటా ఐటమ్ యొక్క అపియరెన్స్ 0 or more టైమ్స్ ఉంటుంది. ఓకే, సో ఏదైనా ఒక డేటా ఐటమ్ ని నేను యూజ్ చేసుకొని డేటా ఐటమ్ దానికి నేను ఆస్ట్రిక్ సింబల్స్ ని యాడ్ చేశాను అనుకోండి, సింబల్ ని యాడ్ చేశాను అనుకోండి, ఈ డేటా ఐటమ్ ఫైల్లో నాకు ప్రెసెంట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే అవ్వకపోను కూడా ఉండొచ్చు. ఓకే, ప్రెసెంట్ అయ్యి ఉండొచ్చు, నాట్ ప్రెసెంట్ అయ్యి కూడా ఉండొచ్చు. ఒకవేళ ప్రెసెంట్ అయ్యిందనుకోండి అది ఎన్నిసార్లు అయినా కూడా రిపీట్ అయ్యేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో ఏదైనా డేటా ఐటమ్ ఫైల్లో మనకి అసలు ప్రెసెంట్ అవ్వనవసరం లేకపోయినా పర్వాలేదు, ఒకవేళ ప్రెసెంట్ అయితే అది ఎన్నిసార్లు అయినా ప్రెసెంట్ అవ్వచ్చు అని మనం అనుకుంటే ఆ డేటా ఐటమ్ ని మనం ఎలా మెన్షన్ చేస్తాము అంటే ఆస్ట్రిక్ సింబల్ ఇవ్వడం ద్వారా మెన్షన్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇది ఏంటి అంటే ప్లస్ అనేటటువంటి సింబల్. ఈ ప్లస్ అనే సింబల్ ని మనం ఎప్పుడు ఇస్తాము అంటే డేటా ఐటమ్ మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో దానికి ప్లస్ సింబల్ యాడ్ చేసామో అనుకోండి, అది కంపల్సరీ ఒక్కసారైనా ప్రోగ్రామ్ లో ఉండాలి, అంటే దాని ఎగ్జిస్టెన్స్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే, మినిమం 1 టైం, మాక్సిమం ఎన్నిసార్లు అయినా ఉండొచ్చు, అంటే 1 or
మోర్ టైమ్స్ మనకి ఆ డేటా ఐటమ్ కనిపించాలి అని అనుకుంటే అప్పుడు మనం ప్లస్ సింబల్ ఇస్తాం. ఓకే, అసలు కనిపించకపోయినా పర్వాలేదు అనుకుంటే అప్పుడు మనం ఆస్టరిస్క్ సింబల్ ని ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ సింబల్ ఏంటి అంటే క్వశ్చన్ మార్క్ అనేటటువంటి సింబల్. ఈ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది అంటే 0 or 1 టైం దాని యొక్క ప్రెజెంటేషన్ ఉండాలి. ఉంటే ఒకసారి మాత్రమే ఉండాలి, లేకపోతే అసలు మనకు అది ఎగ్జిస్ట్ అవ్వకూడదు. ఓకే, సో ఆ ఐటమ్, ఆ డేటా ఐటమ్ అసలు మనం ఒక్కసారైనా ఉండకపోయినా పర్వాలేదు, లేకపోతే ఉంటే గనుక ఒకసారి మాత్రమే ఉండాలి అని మనం అనుకుంటే అప్పుడు మనం క్వశ్చన్ మార్క్ ని ఇస్తాం. ఓకే, ఈ మూడు కూడా ప్రెజెంటేషన్ కోసం, అవి అంటే మనం యూజ్ చేసినటువంటి డేటా ఐటమ్స్ ఎన్నిసార్లు మనకి రిపీట్ అవ్వాలి, ప్రెజెంట్ అవ్వాలి అనేది చెప్పడం కోసం మనం ఏం చేస్తాము అంటే ఈ సింబల్స్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఆస్టరిస్క్ 0 or more times, ప్లస్ సింబల్ 1 or more times, క్వశ్చన్ మార్క్ 0 or 1 time. ఓకే, 0 వారు ఉంటే ఉంటుంది, లేకపోతే అవసరం లేదు, కంపల్సరీ కాదు అని అనుకున్నప్పుడు క్వశ్చన్ మార్క్. ఓకే, లేకపోయినా పర్వాలేదు, ఉన్నా ఎన్నిసార్లు ఉన్నా పర్వాలేదు అనుకుంటే ఆస్టరిస్క్ సింబల్. అలాగే ఒకసారి కంపల్సరీ ప్రెసెంట్ అయి ఉండాలి, ఒకవేళ ఎన్నిసార్లు ప్రెసెంట్ అయి ఉన్నా ప్రాబ్లం ఏం లేదు అనుకుంటే మనం ప్లస్ అనే సింబల్ ని యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, కొన్నిసార్లు మనం ఆ వాల్యూస్ ని, ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ ని కూడా యాడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే ఒక డేటా ఐటమ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంటిటీ తీసుకున్నాము అనుకోండి, అంటే కొన్ని ఎలిమెంట్స్ తీసుకున్నాము అనుకోండి, ఆ కొన్ని ఎలిమెంట్స్ లో కూడా మళ్ళీ సబ్ ఎలిమెంట్స్ ఉంటాయి అనమాట. ఈ సబ్ ఎలిమెంట్స్ మనం ఇచ్చేటప్పుడు వాటిని కామాతో సపరేట్ చేస్తూ ఇస్తాం. సో కామా అనే ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే డేటా ఐటమ్స్ ని సపరేట్ చేయడానికి. ఓకే, సపరేట్స్ ఐటమ్స్. ఓకే, మనం ఏ ఎలిమెంట్ లో అయితే ఐటమ్స్ ఇస్తున్నామో వాటిని సపరేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తామంటే కామా అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ నన్ అనేది యూజ్ చేసాము అనుకోండి. నన్ అనేటటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తే అది ఒకసారి మాత్రమే, ఎగ్జాక్ట్లీ వన్స్ అది కంపల్సరీ ఎపేర్ అవ్వాలి. ఓకే, ఉండాలి, కంపల్సరీ ఉండాలి, కానీ ఒకసారి మాత్రమే ఉండాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే నన్ అనే దాన్ని యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ పారాంథసిస్. మనం గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చినప్పుడు, ఇందాక మనం చెప్పుకున్నాం కామా ఆపరేటర్ గురించి చెప్పుకునేటప్పుడు, గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ మనం ఇచ్చినప్పుడు వాటిని ఎన్క్లోజ్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే పారాంథసిస్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ అన్న పైప్ సింబల్. ఈ పైప్ సింబల్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనం ఎలిమెంట్స్ లో వాల్యూస్ ని ఇస్తాము. ఓకే, కొన్నిసార్లు ఒక ఎలిమెంట్ లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ కూడా మనకి ప్రెసెంట్ అయి ఉంటాయి అన్నమాట. సో అలాంటి కేసులో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇస్తున్నాను, ఎలిమెంట్, నా ఎలిమెంట్ పేరు కోర్స్ అనుకుందాం, కోర్స్. ఓకే, ఇప్పుడు మన కాలేజ్ లో బీకామ్ అలాగే బిఎస్సి ఉన్నాయి కదా డిగ్రీలో. సో కోర్స్ అనే దాంట్లో నాకు బిఎస్సి ఉండొచ్చు, అలాగే బీకామ్ కూడా ఉండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, బిఎస్సి పైప్ సింబల్ బీకామ్ ఈ విధంగా ఇస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు కోర్స్ అనేటటువంటి ఎలిమెంట్ లో ఐదర్ బిఎస్సి ఆర్ బీకామ్, ఓకే, ఏదైనా ఉండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు ఇది డేటా వాల్యూ, ఈ డేటా వాల్యూ మనం ఒక డేటా వాల్యూ ఇవ్వకుండా ఒకటి కంటే ఎక్కువ డేటా వాల్యూస్ ని ఇక్కడ మనం యూజ్ చేయడం జరిగింది. వీటిని సపరేట్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తున్నామంటే పైప్ సింబల్. యాక్చువల్ గా ఇక్కడ ఒక గీత లాగా కనిపిస్తుంది, అంటే ఇది మనం పీపీటీలో టైప్ చేసుకున్నాం కాబట్టి మనకు ఆ ప్రెజెంటేషన్ వస్తుంది, కానీ యాక్చువల్ గా సింబల్ ఈ విధంగా ఉంటుంది అనమాట, పైప్ సింబల్. ఓకే, సో ఈ సింబల్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. అయితే వీటిలో ఏదో ఒకటి కంపల్సరీ కోర్స్ అనే దాంట్లో ఉండాలి. ఓకే, సపరేట్స్ సెట్ ఆఫ్ ఆల్టర్నేటివ్స్ ఓన్లీ వన్ మే అపియర్. ఓకే, ఎన్నైనా ఉండనివ్వండి, అందులో ఒక వాల్యూ మాత్రమే మనకి ఇందులో ఉండేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, ఈ సింబల్స్ ని యూజ్ చేసుకొని మనం ప్రోగ్రామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. అవి మనకి ఎలా కావాలి, వాటి అపియరెన్స్ ఎన్ని టైమ్స్ ఉండాలి అనేది మనం చెప్పడం కోసం మనం ఈ రకమైనటువంటి సింబల్ ని యూజ్ చేస్తాం. ఆస్టరిస్క్ అయితే 0 or more times, నన్ అయితే ఎగ్జాక్ట్లీ వన్స్, ప్లస్ అయితే అట్లీస్ట్ వన్స్ మనకి అది డిస్ప్లే అవ్వాలి, అంటే 1 or more times. తర్వాత క్వశ్చన్ మార్క్ అయితే కనుక 0 or
వన్ టైం. ఓకే, సో డేటా ఐటమ్స్ ఒకటి కంటే ఎక్కువ ఉన్నప్పుడు సపరేట్ చేయడానికి కామాని యూజ్ చేస్తాం, వాటిని ఎన్క్లోజ్ చేసుకోవడానికి పెరాంథసిస్ ని యూజ్ చేస్తాం. అలాగే డేటా వాల్యూస్ ఇచ్చేటప్పుడు ఒకటి కంటే ఎక్కువ డేటా వాల్యూస్ ని ఇవ్వాలి అంటే కనుక మనం పైప్ సింబల్ ని యూజ్ చేసుకొని ఈ డేటా వాల్యూస్ ని ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే సింబల్స్ ని యూజ్ చేసుకొని ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ అనేది చేస్తాం. ఓకే, నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఏంటి అంటే డిటిడి లో ఉన్నటువంటి థర్డ్ కాంపోనెంట్ అట్రిబ్యూట్స్. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ అనేవి ఎలిమెంట్స్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ అట్రిబ్యూట్స్ ఎలిమెంట్ లో ఎగ్జిస్ట్ అయి ఉంటాయి అంటే ఎలిమెంట్ లో మనం అట్రిబ్యూట్స్ ని యూజ్ చేస్తాం, ఆ అట్రిబ్యూట్ లో వాల్యూ అనేది ఉండడం జరుగుతుంది అనమాట. కొన్నిసార్లు డైరెక్ట్ గా ఎలిమెంట్స్ లో వాల్యూస్ ని ఇవ్వచ్చు, కొన్నిసార్లు ఆ ఎలిమెంట్ కి మనం అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకొని వాటికి మళ్ళీ మనం వాల్యూస్ ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. ఓకే, ఈ ఎలిమెంట్స్ ని అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకునేటప్పుడు మనం కొన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది, కొన్ని ఐటమ్స్. ఆ ఐటమ్స్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ వన్ ఏంటి అంటే నేమ్ ఆఫ్ ద ఎలిమెంట్. మనం ఏ అట్రిబ్యూట్ కి అయితే వాల్యూ ఇస్తున్నామో, ఏ అట్రిబ్యూట్ అయితే మనం క్రియేట్ చేసుకుంటున్నామో ఆ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్ కి సంబంధించింది, ద అట్రిబ్యూట్ విచ్ ఈస్ బిలాంగ్ టు విచ్ ఎలిమెంట్. ఓకే, ఈ అట్రిబ్యూట్ ఏ ఎలిమెంట్ కి సంబంధించింది అనేది మనం చెప్పాలి అంటే ఎలిమెంట్ నేమ్ కూడా మనం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎలిమెంట్ నేమ్ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ అట్రిబ్యూట్ నేమ్ ఆఫ్ ఈచ్ అట్రిబ్యూట్. ఏ అట్రిబ్యూట్ కి వాల్యూ మనం అసైన్ చేస్తున్నాము అని చెప్పాలి కాబట్టి ఒక ఎలిమెంట్ లో ఒకటి కంటే ఎక్కువ వాల్యూస్ కూడా ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ఏ అట్రిబ్యూట్, ఒక ఎలిమెంట్ లో ఒకటి కంటే ఎక్కువ అట్రిబ్యూట్స్ కూడా ఉండేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి ఏ అట్రిబ్యూట్ కి మనం వాల్యూ ఇవ్వాలి అని చెప్పడం కోసం అట్రిబ్యూట్ యొక్క నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ డేటా టైప్ ఆఫ్ అట్రిబ్యూట్. అట్రిబ్యూట్ లో మనం ఇచ్చేటువంటి వాల్యూ ఏ టైప్ ఆఫ్ వాల్యూని మనం ఇస్తున్నాము అనేది కూడా మనం చెప్పాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎనీ వాల్యూ విచ్ విల్ బి యూజ్డ్ యాజ్ డిఫాల్ట్. ఒకవేళ ఇది ఆప్షనల్, ఒకవేళ వాల్యూ ఏదైనా డిఫాల్ట్ గా మీరు ఉంచాలి అనుకుంటే అప్పుడు ఈ డిఫాల్ట్ వాల్యూని ఎంటర్ చేయడం జరుగుతుంది. ఒకవేళ వాల్యూ ఏమీ డిఫాల్ట్ గా అవసరం లేదు అనుకుంటే మనం అది ఇచ్చేటటువంటి అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వన్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్. ఎలిమెంట్ కి సంబంధించినటువంటి కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ని కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా ఆప్షనల్. కంట్రోల్ ఇన్ఫర్మేషన్ కూడా ఆప్షనల్. కంపల్సరీ ఇవ్వాల్సినవి ఏంటి అంటే నేమ్ ఆఫ్ ది ఎలిమెంట్, నేమ్ ఆఫ్ ది అట్రిబ్యూట్, అలాగే డేటా టైప్ ఆఫ్ ది అట్రిబ్యూట్. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కూడా అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్క్లమేటరీ మార్క్ తో యూజ్ చేసాం. ఇక్కడ ఒక క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి కీవర్డ్ ని యూజ్ చేస్తున్నాం. అది ఏంటి అంటే ఏటీటీ లిస్ట్, అట్రిబ్యూట్ లిస్ట్ అన్నమాట. ఓకే, తర్వాత అట్రిబ్యూట్ లిస్ట్ లో ఇక్కడ మనం ఏం తీసుకున్నామంటే ఎగ్జాంపుల్ ప్రకారం QTY. ఓకే, క్వాంటిటీ అన్నమాట. సో ఈ క్వాంటిటీ అనేది ఎలిమెంట్. ఓకే, ఈ ఎలిమెంట్ లో మనకి ఇప్పుడు ఏ అట్రిబ్యూట్స్ ఉన్నాయి అంటే అమౌంట్ అనే అట్రిబ్యూట్ ఉంది, అలాగే యూనిట్ అనేటటువంటి అట్రిబ్యూట్ ఉంది. అట్రిబ్యూట్ లిస్ట్ అని అంటున్నాము. సో ఒక అట్ లిస్ట్, ఏటీటీ లిస్ట్ అనేటటువంటి కీవర్డ్ తో, ట్యాగ్ తో మనం ఎన్ని అట్రిబ్యూట్స్ అయినా కూడా క్రియేట్ చేసుకోవచ్చు ఒకేసారి. ఒక్కొక్క అట్రిబ్యూట్ కి ఒక్కొక్క ఏటీటీ లిస్ట్ ట్యాగ్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఏమీ లేదనమాట. ఓకే, సో ఈ QTY అనేటటువంటి ఎలిమెంట్ లో మనకి ఏమేమి అట్రిబ్యూట్స్ ఉన్నాయి అంటే అమౌంట్, అలాగే యూనిట్ అనేటటువంటి అట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఓకే, ఈ అమౌంట్ అనే దానికి మనం ఏం చేస్తున్నాము అంటే డేటా టైప్ చెప్తున్నాం. ఆ డేటా టైప్ ఏంటి అంటే సి డేటా. సి డేటా అనేది ఏంటి అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డిటిడి లో డేటా టైప్స్ ఏముంటాయి అంటే మనకి సి డేటా, అలాగే పీసీ డేటా అనేది ఉంటుంది. పీసీ డేటా అంటే పార్సింగ్, ప్లెయిన్ క్యారెక్టర్ డేటా ఇవ్వాలి అనుకుంటే కనుక సి డేటాని మనం యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే యూనిట్ కి కూడా మనం డేటా టైప్ ఏం యూజ్ చేసామంటే సి డేటా అనేది యూజ్ చేసాం. ఓకేనా, ఇక్కడ డిఫాల్ట్ వాల్యూ ఏమి ఇస్తున్నామంటే జీ. ఓకే, యూనిట్స్ అనేవి ఏంటి అంటే గ్రామ్స్ అన్నమాట, అందుకని జీ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనం ఎటువంటి డిఫాల్ట్ వాల్యూని ఇవ్వడం జరగలేదు. అమౌంట్ అనే దాంట్లో డిఫాల్ట్ వాల్యూ ఏమీ లేదు. కాకపోతే ఇక్కడ మనం ఒక కీవర్డ్ ని యూజ్ చేసాము. ఆ కీవర్డ్ ఏంటి అంటే రిక్వైర్డ్ అనేటటువంటి కీవర్డ్. ఆ కీవర్డ్స్ ఇంకా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కీవర్డ్స్ ఉన్నాయి. వాటిని ఎందుకు యూజ్ చేస్తాము అనేది మనం తర్వాత చూద్దాం. ఓకే, ఇది అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకునేటటువంటి విధానం అన్నమాట. ఓకే, సో ఏటీటీ లిస్ట్ అనేటటువంటి కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనం ఏం చేస్తామంటే అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇవి మనకి డిటిడి లో ఉన్నటువంటి కాంపోనెంట్స్. ఒక్కసారి మనం డిటిడి కాంపోనెంట్స్ అన్నిటినీ కూడా చూద్దాము. ఫస్ట్ కాంపోనెంట్ ఏంటి అంటే ఎలిమెంట్స్. ఓకే, ఎలిమెంట్స్ ని ఎలా క్రియేట్ చేస్తున్నాము అంటే ఎలిమెంట్ అనేటటువంటి
కీవర్డ్ ని యూజ్ చేసి క్యాపిటల్ లెటర్స్ లో ఉన్నటువంటి ఎలిమెంట్ అనేటటువంటి కీవర్డ్. తర్వాత తర్వాత కాంపోనెంట్ ఏంటి అంటే ఎంటిటీ అనేటటువంటి కాంపోనెంట్. ఎంటిటీ అంటే కాంప్లెక్స్ డేటా ఏదైనా ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఉంటే ఆ ఎలిమెంట్స్ మనకి ఎంటిటీలో ఉంటాయి. సింపుల్ ప్లెయిన్ ఎలిమెంట్స్ అన్ని కూడా ఎలిమెంట్స్ లో ఉంటాయి అనమాట. ఓకే, సో ఎంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ఎంటిటీ అనేటటువంటి కీవర్డ్ ని యూజ్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్రిబ్యూట్స్ కోసం అట్రిబ్యూట్స్ అనేటటువంటి కీవర్డ్ ని మనం యూజ్ చేస్తాం. ఓకే, ATT లిస్ట్. ఓకే, అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేయడానికి ATT లిస్ట్. ఈ 3 కీవర్డ్స్ ని యూజ్ చేసుకొని మనం DTD యొక్క ప్రోగ్రామ్ డాక్యుమెంట్ కన్స్ట్రక్షన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, సో ఇందులో మనకి మళ్ళీ డేటా టైప్స్ ఉంటాయి, అలాగే కొన్ని స్పెషల్ కీవర్డ్స్ ఉంటాయి. సో ఆ కీవర్డ్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాం. డేటా టైప్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాము. C డేటా అలాగే PC డేటా, C డేటా అలాగే PC డేటా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ కీవర్డ్స్ ఏమున్నాయి, DTD డిక్లరేషన్ లో మనం యూజ్ చేసే కీవర్డ్స్ ఏమున్నాయి అనేది ఒకసారి చూద్దాం. ఓకే ఓకే ఫస్ట్ కీవర్డ్ ఏంటి అంటే రిక్వైర్డ్. దాని నేమ్ లోనే మనకి తెలిసిపోతుంది రిక్వైర్డ్. ఏదైనా ఎలిమెంట్ లో కానివ్వండి, ఎంటిటీలో కానివ్వండి, అట్రిబ్యూట్ లో కానివ్వండి, వాల్యూ కంపల్సరీ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు దాన్ని మనం ఏం చేస్తామంటే రిక్వైర్డ్ గా సెట్ చేసుకుంటాం అనమాట. ఓకే, చాలా సార్లు మనం ఫార్మ్స్ లో చూస్తూనే ఉంటాము. ఫార్మ్స్ క్రియేట్ చేసుకునేటప్పుడు కొన్ని లేబుల్స్ దగ్గర ఆస్ట్రిస్క్ సింబల్ రెడ్ కలర్ లో ఉండడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ లో నేమ్ అనేది ఉంది అనుకోండి, ఓకే, ఆస్ట్రిస్క్ ఉంటుంది. తర్వాత వేరే ఐటమ్స్ ఏముంటాయి, మళ్ళీ ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, కాంటాక్ట్ నెంబర్, దానికి కూడా మళ్ళీ ఏముంటుంది అంటే ఆస్ట్రిస్క్ సింబల్ ఉంటుంది. తర్వాత ఈమెయిల్ ఐడి. ఓకే, ఇలా కొన్ని కాంపోనెంట్స్ కి మాత్రమే, ఫామ్ లో కొన్ని అట్రిబ్యూట్స్ కి మాత్రమే మనకి ఆస్ట్రిస్క్ సింబల్ కనిపిస్తుంది. ఒకవేళ ఈ సింబల్స్ ఉన్నటువంటి ఫీల్డ్స్ లో మనం డేటా ఇవ్వకుండా, ఇక్కడ నేను ఇవ్వకుండా నెక్స్ట్ ప్రాసెస్ చేస్తున్నాను అనుకోండి, మనకి ప్రాసెస్ జరగదు, కంపల్సరీ ఇవి ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, సో అంటే మీనింగ్ ఏంటి అంటే ఈ టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ అనేది కంపల్సరీ ఉండాలి, టెక్స్ట్ బాక్స్ లో వాల్యూ అనేది కంపల్సరీ ఉండాలి అని చెప్పడం కోసం ఇక్కడ మనం యూజ్ చేస్తున్నటువంటి కీవర్డ్ ఏంటి అంటే రిక్వైర్డ్. ఓకే, సో ఏదైనా ఒక ఎలిమెంట్ లో మనం ఇవ్వాల్సిన డేటా కంపల్సరీ ఎగ్జిస్ట్ అయి ఉండాలి అని మనం అనుకున్నప్పుడు దాన్ని మనం రిక్వైర్డ్ గా ఇస్తాం. ఓకే, ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకున్నాం చూడండి. ATT లిస్ట్ అట్రిబ్యూట్ లిస్ట్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇక్కడ ఇందాక నేను తీసుకున్న ఎగ్జాంపుల్ కోర్స్ గ్రూప్ అనేది మన అట్రిబ్యూట్. దీంట్లో మనం ఏం చేస్తున్నాము అంటే 3 వాల్యూస్ ఇస్తున్నాం, కంప్యూటర్స్, కెమిస్ట్రీ అలాగే ఎలక్ట్రానిక్స్. కంప్యూటర్స్, కెమిస్ట్రీ అలాగే ఎలక్ట్రానిక్స్. యాక్చువల్గా ఇది పైప్ సింబల్. ఓకే, పైప్ సింబల్, కంప్యూటర్స్ పైప్ సింబల్, కెమిస్ట్రీ పైప్ సింబల్, ఎలక్ట్రానిక్స్. సో ఈ మూడిట్లో ఏదైనా ఒక వాల్యూ ఎందులో స్టోర్ అవుతుంది అంటే కోర్స్ గ్రూప్ లో స్టోర్ అవుతుంది. కానీ కంపల్సరీ ఏదో ఒక వాల్యూ ఉండాలి. రిక్వైర్డ్ అని చెప్తున్నాము అంటే కంపల్సరీ వాల్యూ ఉండాలి. ఆ పర్టికులర్ ఎలిమెంట్ లో వాల్యూ లేకుండా ఎంటీగా ఉండకూడదు అని చెప్పడం కోసం మనం రిక్వైర్డ్ అనే దాన్ని వాడుతున్నాం. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ఇంప్లాయిడ్. ఇంప్లాయిడ్ అంటే అర్థం ఏంటి అంటే దాని మీనింగ్ లో తెలుస్తుంది. మనం దాన్ని ఏం చేస్తున్నామంటే వేరే సోర్సెస్ నుంచి మనం డేటాని ఏం చేస్తున్నామంటే ఇంప్లాయ్ చేసుకుంటున్నాం అనమాట. ఓకే, వేరే సోర్సెస్ నుంచి డేటాని తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్ గా చూద్దాము. అంటే వేరే సోర్సెస్ అంటే మనం డేటాని డైరెక్ట్ గా ఇవ్వచ్చు, డైరెక్ట్ గా డేటాని ఎంటర్ చేయొచ్చు, లేకపోతే వేరే ఫైల్స్ నుంచి డేటాని దానిలోకి మూవ్ చేసేటటువంటి అవకాశం ఉంది, లేకపోతే వేరే అట్రిబ్యూట్ నుంచి ఈ అట్రిబ్యూట్ లోకి మనం డేటాని ఇచ్చేటటువంటి ఛాన్స్ ఉంది. వేరే అట్రిబ్యూట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వేరియబుల్స్ ఉన్నాయనుకోండి, A వాల్యూ 10, B డిక్లేర్ చేసాం, B ఈక్వల్ టు A అన్నాం అనుకోండి. ఇప్పుడు B వాల్యూ కూడా ఏమవుతుందంటే 10, A లో ఉన్నటువంటి వాల్యూని ఇందులో కూడా అసైన్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ కూడా ఒక అట్రిబ్యూట్ లో ఉన్నటువంటి వాల్యూని ఇంకొక అట్రిబ్యూట్ లో కూడా మనం స్టోర్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట, యూజ్ చేసుకునేటటువంటి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, సో అలా మీరు ఒక అట్రిబ్యూట్ నుండి ఇంకో అట్రిబ్యూట్ లోకి, అంటే వేరే అట్రిబ్యూట్స్ నుంచి మన అట్రిబ్యూట్ లోకి డేటాని మనం ఇంప్లై చేసుకోవచ్చు, అలాగే వేరే ఫైల్స్ నుంచి మనం తెచ్చుకోవచ్చు, అలాగే డైరెక్ట్ గా ఇవ్వాలి అనుకున్నా కూడా ఇవ్వచ్చు. ఇలా మనం చెప్పాలి అంటే ఓకే, ఇంప్లాయిడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. కొన్నిసార్లు ఇందులో డేటా కూడా ఉండకపోవచ్చు. అంటే రిక్వైర్డ్ కి ఒక రకంగా ఇంప్లాయిడ్ అనేది ఏంటి అంటే ఆపోజిట్ అన్నమాట. ఓకే, రిక్వైర్డ్ లో కంపల్సరీ వాల్యూ ఇవ్వాలి అనుకున్నాం, ఇంప్లాయిడ్ లో డేటా ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేదు. ఆ డేటాని మనం ఎలా అయినా ఎంటర్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఓకే, అది ATT లిస్ట్,
ఎంప్ అడ్రస్, అలాగే సి డేటా అనేదేమో డేటా టైప్. సో ఈ సి డేటా అనేది అంటే క్యారెక్టర్ డేటాని ఎందులో మనం ఇవ్వాలి అనుకున్నాం అంటే ఎంప్లాయీ అడ్రస్. ఓకే, ఈ ఎంప్లాయీ అడ్రస్ అనేది అట్రిబ్యూట్ అన్నమాట. ఓకే, ఈ విధంగా ఎంప్లాయిడ్ అనే దాన్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ కీవర్డ్ ఏంటి అంటే ఫిక్స్డ్. ఓకే, కొన్నిసార్లు మన వాల్యూస్ ఉంటాయి, అవి ఫిక్స్డ్ గా అంతే ఉంటుంది అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనం పై వాల్యూ తీసుకున్నాము అనుకోండి. పై వాల్యూ జనరల్ గా 22/7. ఓకే, సమ్ ఏదో నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ అనేది ఏంటి అంటే ఈ పై అనే దానికి ఫిక్స్డ్ వాల్యూ. ఓకే, మనం ఇంతకు ముందు కూడా యూలర్స్ వాల్యూ అనేది ఒకటి చెప్పుకున్నాం. యూలర్స్ వాల్యూ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ చెప్పుకున్నప్పుడు ఈ యూలెస్ వాల్యూ కూడా ఒక ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం చేంజ్ చేయడానికి కుదరదు. ఓకే, సో ఈ పర్టికులర్ మనం ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నామో ఈ డాక్యుమెంట్ వరకు మనం ఒక అట్రిబ్యూట్ కి వాల్యూని అసైన్ చేయాలి అంటే ఫిక్స్డ్ ఒక వాల్యూని అసైన్ చేయాలి అంటే అప్పుడు మనం ఫిక్స్డ్ అనేటటువంటి వర్డ్ ని ఇవ్వడం జరుగుతుంది, కీవర్డ్ ని ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఎలా ఇస్తున్నాము చూడండి. అట్రిబ్యూట్ లిస్ట్ ఎంప్, ఇదేమో ఎలిమెంట్ నేమ్. ఎంప్ ఐడి ఏమో అట్రిబ్యూట్ నేమ్. అలాగే ఇది డేటా టైప్ సి డేటా. ఫిక్స్డ్ వాల్యూ ఏంటి అంటే 45. ఓకే, ఎంప్ ఐడి అనేది 45 గా ఇక్కడ మనం ఏం చేసామంటే ఫిక్స్ చేయడం జరిగింది అనమాట. ఓకే, సో ఆ ఎంప్ ఐడిలో ఆ డాక్యుమెంట్ వరకు ఆ ఎంప్ ఐడిలో ఎప్పుడు వాల్యూ ఏముంటుంది అంటే 45 అనేటటువంటి వాల్యూ ఉండడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ పీసీ డేటా. పీసీ డేటా అనేది మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, పార్సింగ్ కోసం యూజ్ చేస్తాము. క్యారెక్టర్ డేటా కాకుండా మనం వేరే డేటాని స్టోర్ చేయాల్సి వచ్చినప్పుడు ఎలిమెంట్స్ లో మనం పార్సింగ్ చేసి క్యారెక్టర్ ఫార్మాట్ లో స్టోర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవి డిటిడి లో ఉన్నటువంటి కీవర్డ్స్. ఓకే, రిక్వైర్డ్ కంపల్సరీ వాల్యూ కావాలి అనుకున్నప్పుడు రిక్వైర్డ్. ఎంప్లాయిడ్ అంటే వాల్యూ ఉండకపోయినా పర్వాలేదు అని మనం అనుకుంటే ఎంప్లాయిడ్ యూజ్ చేస్తాం. ఫిక్స్డ్ వాల్యూ ఏదైనా మనం అసైన్ చేయాలి అనుకుంటే కనుక ఫిక్స్డ్. తర్వాత పీసీ డేటా అంటే పార్సింగ్ క్యారెక్టర్ డేటా. ఓకే, డేటాని పార్స్ చేసుకొని అంటే అదర్ దాన్ క్యారెక్టర్స్ మనం ఎంటర్ చేసినప్పుడు దాన్ని క్యారెక్టర్ ఫార్మాట్ లోకి మార్చుకోవడానికి మనం పీసీ డేటా అనేది యూజ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది డిటిడిలో ఉన్నటువంటి స్పెషల్ క్యారెక్టర్స్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక శాంపిల్ ప్రోగ్రామ్ చూద్దాం మనం. XML వర్షన్. ఓకే, సో XML వర్షన్ 1.0. ఇక్కడ డాక్యుమెంట్ టైప్ తీసుకున్నాం. సో డాక్యుమెంట్ టైప్ రెసిపీ అన్నమాట. మన డాక్యుమెంట్ టైప్ ఏంటి అంటే రెసిపీ. ఓకే, స్క్వేర్ బ్రాకెట్స్ లో మనం ఈ రెసిపీలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఇలాంటివన్నీ కూడా మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఓకే, నెక్స్ట్ ఇందులో ఎలిమెంట్స్ ని క్రియేట్ చేస్తున్నా. ఆ ఎలిమెంట్ ఏంటి అంటే కుక్ బుక్ అనేటటువంటి ఎలిమెంట్. కుక్ బుక్. ఓకే, సో ఈ కుక్ బుక్ లో మళ్ళీ సబ్ ఎలిమెంట్ ని మనం క్రియేట్ చేసుకున్నాం. ఆ సబ్ ఎలిమెంట్ ఏంటి అంటే కేటగిరీ. ఓకే, కేటగిరీ తర్వాత మనం ఏమి ప్రెస్ చేసాం, ప్లస్ అనేటటువంటి సింబల్ ని ప్లస్ చేయడం జరిగింది. ఆ ప్లస్ అనే సింబల్ మనకి ఎలా యూజ్ అవుతుందో చూద్దాం. ఇట్ అపియర్స్ అట్లీస్ట్ వన్స్. ఓకే, కంపల్సరీ ఏం చేయాలి అంటే కుక్ బుక్ అనేది మనకి ఒకసారైనా కేటగిరీ అనేది ఒకసారైనా ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు కేటగిరీ అనే ఎలిమెంట్ ని క్రియేట్ చేసుకున్నాం. సో కేటగిరీ ఎలిమెంట్ లో మళ్ళీ ఇంకొక ఎలిమెంట్ ఏముంది, రెసిపీ అనేటటువంటి ఎలిమెంట్. రెసిపీ అనే ఎలిమెంట్ కూడా మనకి అట్లీస్ట్ వన్స్ ఉండాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. దేనికి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేస్తున్నాం అంటే కేటగిరీ అనే దానికి అట్రిబ్యూట్స్ ని క్రియేట్ చేస్తున్నాం. అందులో కేటగిరీలో ఏమి ఇచ్చాము, టైప్. ఓకే, టైప్ సి డేటా రిక్వైర్డ్. టైప్ కంపల్సరీ ఇవ్వాలి అని చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఎలిమెంట్ ని క్రియేట్ చేస్తున్నాం. ఆ ఎలిమెంట్ ఏంటి అంటే రెసిపీ. ఇక్కడ మనం క్రియేట్ చేసుకున్నాం కదా కేటగిరీ అనే దాంట్లో రెసిపీ అనేది ఉంది. సో ఈ రెసిపీ అనే దాంట్లో మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే వేరే ఎలిమెంట్స్ కూడా క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఏం ఎలిమెంట్స్ అవి, నేమ్ అంటే రెసిపీ యొక్క నేమ్, ఇంగ్రీడియంట్స్ అనేది ఒకటే ఉండదు కాబట్టి ప్లస్ సింబల్ ఇచ్చాము. సో ఒక ఇంగ్రీడియంట్ అనేది ఒకటి కంటే ఎక్కువ సార్లు రిపీట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ వన్ కుకింగ్, అలాగే సర్వ్స్. సర్వ్స్ అనే దానికి మనం ఏం తీసుకున్నామంటే క్వశ్చన్ మార్క్ ఇచ్చామంటే 0 or
వన్ టైం. ఓకే, అంటే ఇది సర్వ్స్ అనే దాంట్లో వాల్యూ ఉండకపోయినా పర్వాలేదు, వాల్యూ ఉన్నా కూడా ఇబ్బంది ఏమీ లేదనమాట. ఓకే, నెక్స్ట్ ఇంగ్రీడియంట్ అనేటటువంటి ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం క్రియేట్ చేస్తాం. ఇంగ్రీడియంట్ అనే దాంట్లో మళ్ళీ ఏముండాలి, క్వాంటిటీ అలాగే ఐటమ్. ఏ ఇంగ్రీడియంట్ అలాగే దాని యొక్క క్వాంటిటీ ఏంటి అనేది మనం చెప్తున్నాం. ఓకే, నెక్స్ట్ క్వాంటిటీ మళ్ళీ పీసీ డేటా ఉంటుంది, మళ్ళీ క్వాంటిటీలో అమౌంట్ అలాగే యూనిట్ అనేది ఉంటుంది. ఈ క్వాంటిటీలో అమౌంట్ అలాగే యూనిట్. ఓకే, సో అమౌంట్ రిక్వైర్డ్ అని ఇచ్చాం, యూనిట్ ఏమో గ్రామ్స్ లో ఉండాలి. తర్వాత ఐటమ్ అనే దాంట్లో కూడా మళ్ళీ మనకి ఏముంది అంటే ఐటమ్ అనే దాంట్లో వాల్యూ ఎంటర్ చేస్తున్నాం. ఓకే, ఈ విధంగా బుక్ కావలసిన రెసిపీ బుక్ కావలసినటువంటి డీటెయిల్స్ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఓకే, ఇక్కడ ఒకసారి చూద్దాము. రెసిపీ అనేది మన మెయిన్ హెడింగ్ అన్నమాట. దాంట్లో కుక్ బుక్ క్రియేట్ చేస్తున్నాం. కుక్ బుక్ లో ఏముంటుందంటే కేటగిరీ, ఫర్ ఎగ్జాంపుల్ స్వీట్స్, హాట్, అలా మీరు డిఫరెంట్ కేటగిరీస్ పెట్టుకోవచ్చు. ఓకే, అందులో మళ్ళీ రెసిపీ యొక్క నేమ్ ఉండాలి, ఇంగ్రీడియంట్స్ ఉండాలి, అలాగే కుకింగ్ ప్రొసీజర్, అలాగే సర్వ్స్ అన్నమాట. అంటే ఎంతమందికి మనకి సర్వ్ చేస్తున్నాం. మళ్ళీ ఇంగ్రీడియంట్స్ లో క్వాంటిటీ అలాగే ఐటమ్. మళ్ళీ క్వాంటిటీలోకి వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ అలాగే యూనిట్స్ ఏంటి అనేది. ఐటమ్ లోకి వచ్చేటప్పటికి ఏంటి అంటే జస్ట్ మన ఐటమ్ వాల్యూని ఇక్కడ మనం డైరెక్ట్ గా అసైన్ చేయడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనం ఏం చేస్తాము అంటే డిటిడి ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసుకుంటాం. ఈ ప్రోగ్రామ్ ని మనం XML లో ఇంక్లూడ్ చేయడం ద్వారా ఆ XML లో మనం క్యారీ చేసే డేటా ఏదైతే ఉందో ఆ డేటా వచ్చి ఈ పర్టికులర్ వాల్యూస్ లో, అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటివన్నీ కూడా అట్రిబ్యూట్స్, అందులో ఎక్కడ మనకి వాల్యూస్ కనిపించలేదు. ఆ వాల్యూస్ ని మనం XML ద్వారా ఇంక్లూడ్ చేసుకోవడం అనేది జరుగుతుంది అనమాట. ఇది డిటిడి యొక్క ప్రాసెస్. ఒకసారి మనం XML ని చూద్దాము. XML అంటే ఏమనుకుంటున్నాం అంటే ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఎక్స్టెన్సిబుల్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, దీన్ని ఎస్పెషల్లీ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే డేటాని క్యారీ చేయడానికి, మనం ఒక సిస్టమ్ నుండి ఇంకో సిస్టమ్ కి డేటాని క్యారీ చేయడానికి మనం XML ని యూజ్ చేస్తున్నాం. ఓకే, సో దీనిలో మనకి డిఫరెంట్ ఎలిమెంట్స్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. సో పార్ట్స్ ఏంటి అంటే కంట్రోల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, కంట్రోల్ ఇన్ఫర్మేషన్ అంటే ఏం లేదు, మనం వర్షన్ ని మెన్షన్ చేస్తున్నాం కదా, క్వశ్చన్ మార్క్ XML వర్షన్ ఈక్వల్ టు 1.0 ఏదైతే మనం మెన్షన్ చేసామో ఇది కంట్రోల్ ఇన్ఫర్మేషన్. అలాగే ఇందులో ఏముంటాయి అంటే డిటిడిస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ ఎంటిటీస్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే, సో XML డాక్యుమెంట్ లో ఉండే పార్ట్స్ కంట్రోల్ ఇన్ఫర్మేషన్, అలాగే డిటిడి, అలాగే ఎంటిటీస్. ఓకే, ఈ ఎంటిటీస్ లో ఎంటిటీస్ ని మనం ఇక్కడ ఎలిమెంట్స్ అని కూడా అంటున్నాము. సో ఈ ఎలిమెంట్స్ కి కొన్ని రూల్స్ అనేవి మనం ఇక్కడ ఇచ్చాం. ఎలిమెంట్స్ ని క్రియేట్ చేయడానికి కొన్ని రూల్స్, అవి ఏంటి అంటే కంపల్సరీ క్లోజింగ్ ట్యాగ్ ఉండాలనుకున్నాము. అలాగే ఇది కేస్ సెన్సిటివ్, అలాగే ప్రాపర్ గా నెస్టెడ్ అవ్వాలి. అంటే మనం ఏ ఆర్డర్ లో అయితే ఇచ్చామో అది రివర్స్ ఆర్డర్ లో దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. కంపల్సరీ రూట్ ఎలిమెంట్ ఉండాలి. అలాగే మన ఏదైతే వాల్యూస్ ఇస్తున్నామో వాటిని మనం కొటేషన్ లో ప్లేస్ చేయాలన్నమాట. ఓకే, డిటిడి అనేది ఏంటి అంటే మనం XML డాక్యుమెంట్ కి సపోర్టింగ్ ఫైల్ గా మనం డిటిడిని యూజ్ చేస్తున్నాము. సో ఒక లాంగ్వేజ్ కి గ్రామర్ అనేది ఎలా అవసరం అవుతుందో XML కి డిటిడి అనేది కూడా అలాగే అవసరం అవుతుంది. అంటే XML కి స్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి, ఫార్మాట్ క్రియేట్ చేయడానికి మనం డిటిడిని యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఓకే, సో ఈ డిటిడిలో మనకి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి, ఎలిమెంట్స్, అలాగే ఎంటిటీస్, అలాగే అట్రిబ్యూట్స్. ఓకే, ఈ 3 పార్ట్స్ ఇందులో మనకి డిటిడిలో కనిపించేటటువంటి పార్ట్స్. సో ఈ ప్రోగ్రామ్ కన్స్ట్రక్షన్ లో మనం కొన్ని కీవర్డ్స్ ని వాడతాం. రిక్వైర్డ్, ఇంప్లాయిడ్, ఫిక్స్డ్, పీసీ డేటా, అలాగే సి డేటా అనేది కూడా. ఓకే, సో వీటిని మనమే ఇక్కడ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ ఏంటి అంటే ప్రోగ్రామ్. సో ప్రోగ్రామ్ ని మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. ఈ విధంగా మనం డిటిడి ప్రోగ్రామ్స్ ని క్రియేట్ చేసుకుని వాటిని XML లో యూజ్ చేసుకోవడం అనేది జరుగుతుంది.